నమస్కారం. తెలంగాణ ప్రభుత్వము పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్నటువంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమము ఈరోజు మనము ప్రాథమిక విద్యలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమం ద్వారా అందులో ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ అనే అంశం గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనము FLNలో భాగంగా పిల్లల యొక్క సామర్థ్యాలను అంచనా వేయడం కోసం ఈ ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ FLSను ఏ విధంగా మనం కార్యాచరణ రూపొందించుకున్నాము, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అది తెలంగాణ FLN భాగంలో ఏ విధంగా ప్రధాన పాత్ర పోషిస్తుంది, మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై మనం ఈరోజు చర్చించడానికి ఈరోజు మన ముందర గౌరవనీయులు పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ గారు డాక్టర్ యోగితారాణ గారు మనకు ఈరోజు హాజరైనారు. నమస్కారం మేడం. అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు డాక్టర్ నవీన్ నికోలస్ గారు కూడా మన కార్యక్రమానికి హాజరైనారు. నమస్కారం సార్, వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్. అండ్ అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాలను ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తూ నాయకత్వం వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మండల విద్యాధికారులు కొంతమంది, అదేవిధంగా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ కూడా ఈరోజు మనకు జాయిన్ అయి ఉన్నారు. వారి యొక్క అభిప్రాయాలు, వారి యొక్క అనుభవాలు తెలపడం కోసం ముందుగా ఒక ఎంఈఓ గారు ఉన్నారు, పి వెంకటేశ్వర్లు గారు, సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఎంఈఓ గారు. అదేవిధంగా చివరిలో ఉన్నటువంటి వారు రామారావు గారు, చింతకాని మండలం ఎంఈఓ గారు. అదేవిధంగా మనకు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ కూడా హాజరై ఉన్నారు, శైలా కుమార్ మేడం గారు సత్తుపల్లి, అదేవిధంగా పి హరిత మేడం అశ్వరావుపేట కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు ఉన్నారు. ఇంకొకటి ముఖ్యంగా మనము SCRT డిప్యూటీ డైరెక్టర్ గారు శ్రీ రాజేష్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయి ఉన్నారు. ఒక బలమైనటువంటి పునాదుల పైన ఉన్నటువంటి ఇల్లు ఏ విధంగా కాలాన్ని తట్టుకొని దృఢంగా నిలబడుతుందో, అదేవిధంగా ఒక పటిష్టమైనటువంటి ప్రాథమిక విద్య ఉండడం ద్వారా దాని మీద నిర్మితమైన సమాజం అనేది భవిష్యత్తును బంగారుమయంగా తీర్చిదిద్దుకుంటుంది అని ఒక విద్యావేత్త చెప్పారు. అంటే ప్రాథమిక విద్యకు మనము పెద్దపీట వేస్తున్నాం. ఆ విధంగా చూసినట్లయితే ప్రాథమిక విద్యలో ఏవేవి సామర్థ్యాలు పిల్లలు పెంపొందించుకోవాలి, ఆ పిల్లల సామర్థ్యాలు పెంపొందించుకోవడానికి ఏ విధమైనటువంటి కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం మనకు మార్గదర్శకత్వంగా ఇచ్చింది, దాన్ని ఏ విధంగా అమలుపరుచుకుంటున్నాము, అందులో భాగంగా పిల్లలను సామర్థ్యాలను అంచనా వేయడం కోసం ఏమేమి కార్యక్రమాలు చేపడుతున్నాము, వీటి ముఖ్యమైన అంశాలను వాటి గురించి వివరించడానికి కోసము మన పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీ నవీన్ నికోలస్ గారిని కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్యానలిస్ట్ మన సెక్రటరీ మేడం గారికి, తర్వాత మన ఫీల్డ్ నుంచి వచ్చిన మన MEOs, HMs, తర్వాత SCRT వారికి, తర్వాత ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మన DEOs, MEOs, కాంప్లెక్స్ HMs, టీచర్స్ అందరు కూడా మరొకసారి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు. సో మీ అందరికీ తెలిసినట్టే మనం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొచ్చింది. దాంట్లో భాగంగానే మనము చాలా FLNని చాలా పకడ్బందీగా అమలు పరుస్తున్నాం. దాంట్లో భాగంగానే ఒకప్పుడు మనము నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో 30 ర్యాంక్ ఉన్నది, పోయినసారి జరిగిన దాంట్లో మనం 17 ర్యాంక్కి రావడం కూడా జరిగింది. దీంట్లో భాగంగానే మనం ఏదైతే నిపుణ్ భారత్ ప్రోగ్రాం భారత ప్రభుత్వంలో ఉందో దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో కూడా ఒక సబ్మిషన్ కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా SCRTలో, తర్వాత మన హెడ్ ఆఫీస్లో కూడా మనం ఒక స్పెషల్ వింగ్ క్రియేట్ చేసి మనము ఈ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీకి చాలా ముఖ్యమైన సమయం కేటాయిస్తూ, బడ్జెట్ కేటాయిస్తూ దాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వం మంచి వర్క్ బుక్స్ని 1 to 5th క్లాస్ ఉన్న పిల్లలందరికీ కూడా మంచి వర్క్ బుక్స్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. సో మనం పీరియడ్స్ని కూడా ఏం చేశామంటే మనం ప్రతి పీరియడ్ని కూడా 90 నిమిషాలు చేసాం. 1 to 5th క్లాస్ ప్రతి సబ్జెక్ట్ పీరియడ్ కూడా మనము 90 నిమిషాలు చేసాం. సో దాంతో లాభం ఏంటంటే పిల్లలందరికీ కూడా 1 to 5th క్లాస్ పిల్లలకి టీచర్ 45 నిమిషాలు బోధించడం జరుగుతుంది. తర్వాత 45 నిమిషాల తర్వాత క్లాస్లో ఏదైతే బోధించడం జరిగిందో దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా టీచర్ సమక్షంలో పిల్లలు చేస్తారు. దాంతో ఆ రోజు వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో
అదే రోజు ఆ పిల్లలు ఎక్సర్సైజ్ చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు. సో మన వర్క్ బుక్స్ చాలా మంచిగా వచ్చినాయి, దీనికి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. తర్వాత అదే వర్క్ బుక్లో మనము ఎవ్రీ వీకెండ్ టెస్ట్కి పెట్టడానికి కూడా అదే వర్క్ బుక్లో మనము ఒక సెపరేట్ అది కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో 45 minutes క్లాస్, 45 minutes ఎక్సర్సైజ్, దాని తర్వాత నెక్స్ట్ ఎవ్రీ వీక్ టెస్ట్ కూడా మన వర్క్ బుక్లోనే అయిపోతుంది. దీంతో చాలా ఉపయోగకరంగా ఉంది, పిల్లలకు కూడా ఇంటికి పోయినాక ప్రాక్టీస్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకా వేరే బుక్ ఏం అవసరం లేకుండా ఉంది. సో దీంతో మన FLN ప్రోగ్రామ్ కూడా రాష్ట్రంలో చాలా మంచిగా జరుగుతుంది. తర్వాత పోయిన సంవత్సరం మనము ప్రైమరీ టీచర్స్ని కూడా చాలా మందిని రిక్రూట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం, మనము 2024 DSCలో. సో ఇప్పుడు మన ప్రైమరీ లెవెల్లో మన అది టీచర్ పీపుల్ రేషియో కూడా చాలా మెరుగుపడింది. అంటే ఒకప్పుడు కంటే కూడా పోలిస్తే దేశంలో అందరికన్నా కూడా మన టీచర్ పీపుల్ రేషియో, అంటే పిల్లలు ఉపాధ్యాయుల రేషియో ఏదైతే ఉందో, మనం ఆల్మోస్ట్ ప్రైమరీ చూసినట్టయితే 14:1:14 దాకా వచ్చేసింది. అంటే ప్రతి 14 మందికి ఒక టీచర్ ఉండడం జరిగింది. దాంట్లో కూడా కొత్త క్వాలిఫైడ్ డైరెక్ట్ రిక్రూట్ టీచర్స్ ఎక్కువ ఉన్నారు. SGT ఆల్మోస్ట్ అందరు కూడా డైరెక్ట్ రిక్రూట్ టీచర్సే. కాబట్టి మనకు మన ఏదైతే ప్రైమరీ లెవెల్ ఉందో దానికి చాలా ఫోకస్డ్గా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అదే కాకుండా ఈసారి సమ్మర్లో ఏదైతే మనం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అందరు టీచర్లకి చేశామో దాంట్లో SGT టీచర్స్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ముఖ్యంగా మనము ఈ FLN పైననే ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రాంలో. అది కాకుండా రెగ్యులర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం. సో ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ అనేది భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. భారత ప్రభుత్వం ఇది అంటే థర్డ్ చదివే పిల్లలు వాళ్ళ కనీస సామర్థ్యాలు, అంటే వాళ్ళ తరగతి గదికి సంబంధించిన కనీస సామర్థ్యాలు ఉన్నాయా లేవా తెలుసుకోవడానికి భారత ప్రభుత్వము మన NCERT తరఫున ఒకటి ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ అనేది చేస్తారనమాట. అన్ని రాష్ట్రాల్లో స్టడీ చేస్తారు. ఇది కూడా మార్చి నెలలో జరగడం జరుగుతుంది. దీంతో మనకి ఏం తెలుస్తుందంటే, మన రాష్ట్రంలో ఉన్న థర్డ్ క్లాస్ పిల్లలు వాళ్ళు కనీస సామర్థ్యాలు, అంటే ఆ తరగతికి సంబంధించిన సామర్థ్యాలు వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవా, ఈ తర్వాత ఒకవేళ మనం ఏమైనా లోపిస్తుంటే వాటిని ఎక్కడ లోపం జరుగుతుంది దాన్ని మనం సరిదిద్దుకోవడానికి కూడా మనకు ఒక మంచి అవకాశం ఇది. సో దీంట్లో భాగంగానే మనకు మార్చిలో ఈ ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ అనే కార్యక్రమం ఉంటుంది. సో దీనికి అనుగుణంగా మన SCERT రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, మన పిల్లల్ని తర్వాత ఉపాధ్యాయుల్ని MEOస్ని సమర్థపరచడానికి మనం ఆల్రెడీ SCERT తరఫున ఒక మంచి క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. అంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి పిల్లలందరూ కూడా ఒక మంచి క్వశ్చన్ బ్యాంక్, ఐటమ్ బ్యాంక్ లాగా తయారు చేసాం. అది తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, మనకు ఉర్దూ మీడియం పాఠశాలలు కూడా ఉన్నాయి. సో వాటన్నిటికి కూడా 3 మనము డీటెయిల్డ్ ఎక్సర్సైజెస్ అనమాట. అవి ఒక ఐటమ్ బ్యాంక్, క్వశ్చన్ బ్యాంక్ లాగా అన్ని స్కూళ్ళకు అది ఇవ్వడం జరిగింది. సో దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల కూడా పిల్లలకి ఏదైతే రేపు భారత ప్రభుత్వం ఫౌండేషనల్ లిటరసీ స్టడీ ఏదైతే చేస్తుందో అప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా, ఆ ఫార్మాట్ ఎట్లుంటుంది అవన్నీ ఇబ్బంది ఉండకుండా ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయిస్తే బాగుంటుంది. ఇది కాకుండా మనము కూడా కొన్ని మాక్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం SCERT నుంచి. ఆల్రెడీ ఒక మాక్ టెస్ట్ అయిపోయింది. మాక్ టెస్ట్ అంటే ఏమంటే, ఏదైతే భారత ప్రభుత్వం NCERT ద్వారా చేస్తుందో దానికన్నా ముందే మనం కూడా పిల్లలకు టీచర్లకు అవగాహన కలిగించడానికి ఆ టైం మేనేజ్మెంట్ కోసం ఆ టెస్ట్, ఒక్కొక్కసారి పిల్లలు సడన్గా టెస్ట్ అంటే ఇబ్బంది పడతారు. అదే వాళ్ళకు ఒకసారి 1-2 సార్లు సేమ్ ప్యాటర్న్ మనం అలవాటు చేసినట్టయితే వాళ్ళు చాలా కన్వీనియంట్గా అటు ఈజ్ చేసేస్తారు. దాంట్లో భాగంగానే మనము ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఒక మాక్ టెస్ట్ ఆల్రెడీ అయిపోయింది. ఆ మాకు కూడా మనం ఇక్కడి నుంచే క్వశ్చన్ పేపర్ పంపిస్తున్నాం. మన టీచర్స్ అందరు దాన్ని ప్రింట్ తీసుకొని పిల్లలకి అడ్మినిస్టర్ చేస్తున్నారు. సో ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇంకా కూడా టైం ఉంది మనకు. అండ్ మన FLN మిషన్ ఏదైతే ఉందో 26-27 దాకా ఉంది, అది మిషన్. సో మన నిపుణ్ భారత్ మిషన్ ఇంకా టైం ఉంది. బట్ మనకి ఇది చాలా ఇంపార్టెంట్. మనం రెగ్యులర్గా ఏదైతే SCERT మెటీరియల్ ఇచ్చిందో అదంతా వాడుకోవాలి. తర్వాత మార్క్స్ కూడా మనం కరెక్ట్గా చేసుకుంటే మన పిల్లలు ఏదైతే మార్చ్లో జరిగేది ఉందో దాంట్లో మంచిగా చేస్తారు. సో దీంట్లో అన్నిటికన్నా ఎక్కువ ముఖ్యమైన పాత్ర MEOస్ది, తర్వాత స్కూల్ కాంప్లెక్స్ HMలది, తర్వాత ప్రైమరీ స్కూల్ HMలది. MEO లేదు, ఎందుకంటే మీరు రెగ్యులర్ మానిటర్ చేసి
మనం ఇచ్చే ఐటమ్ బ్యాంకు అన్ని స్కూళ్ళకి హార్డ్ కాపీస్ వచ్చినాయా లేదా, సాఫ్ట్ కాపీ వెబ్సైట్లో ఉంది, బట్ హార్డ్ కాపీస్ కూడా తీసుకోవాలి అందరూ. హార్డ్ కాపీ ఉంటే టీచర్ ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ ఉంటుంది. అవన్నీ ఉన్నాయా లేవా, తర్వాత ఎవరైతే టీచర్స్ గ్రూప్ ఉందో వాళ్ళ ఆ పిల్లలది ఎట్లా ఫోకస్ చేయాలా, తర్వాత మీరు రెగ్యులర్గా విజిట్ చేసి మనకు మాక్ జరిగే సమయంలో, తర్వాత మాక్కి ముందు కూడా వాళ్ళ అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా, తర్వాత మనము మాక్ అయినప్పుడు ఆ డేటాని ఎట్లా కలెక్ట్ చేస్తున్నారు, తర్వాత డేటా వచ్చిన డేటాని టీచర్స్ ఎట్లా వాడుతున్నది చాలా ఇంపార్టెంట్. మనం ఇన్ని మార్క్ చేస్తున్నాం, మార్క్ ద్వారా మనకు ఏం తెలుస్తుంది అంటే ఏదైనా పిల్లోడు ఏదన్నా సామర్థ్యం లోపించింది అనుకోండి మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఆ టీచర్స్ ఆ హెచ్ఎంస్ వాళ్ళ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ ఆ పిల్లోని ఆ బేసిక్ కాంపిటెన్సీ రీచ్ కావడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ చాలా యూస్ఫుల్ ఉంటాయి. సో మన ఎంఈఓస్ రోల్ చాలా ముఖ్యం. సో మీరు తప్పనిసరిగా మీరు నెలకొకసారి మీ జ్యూరిస్డిక్షన్లో ఉన్న అన్ని స్కూల్స్ని మీరు విజిట్ చేయాలి. తర్వాత మాక్ పక్కడబందీగా జరిగేటట్టు చూసుకోవాలి, అందరూ క్వశ్చన్ బ్యాంక్ యూజ్ చేసేటట్టు చూడాలి. అలాగే మన స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంస్ కూడా మీరు కూడా మీ రెగ్యులర్ రివ్యూ చేయాలి. వన్స్ ఇన్ ఏ వీక్ ఐదర్ వర్చువల్లీ ఆర్ ఫిజికల్ మీరు రివ్యూ చేసి మీ టీచర్స్ కూడా మీరు అవగాహన కలిగించినట్లయితే వాళ్ళు కూడా ఉత్సాహంగా దీంట్లో పాల్గొంటారు. తర్వాత ఎవరైతే పిల్లలు ఇంకా ఎవరికైతే మనం అడిషనల్ సపోర్ట్ చేయాలనో వాళ్ళకు కూడా వీళ్ళు సహకరించే ఆస్కారం ఉంటుంది. అలాగే పిఎస్హెచ్ఎంస్ కూడా, పిఎస్హెచ్ఎంస్ మనకు చాలా స్కూల్లో ఉన్నారు. సో మీ స్కూల్ మీరు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ మీరు రివ్యూ చేయొచ్చు మీ టీచర్స్ని చేసి, ఏ పిల్లలకైతే అడిషనల్ సపోర్ట్ ఉందో మీరు స్కూల్ వైజ్ మీరు స్టూడెంట్ వైజ్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా నేను చెప్పినట్టు మన టీచర్ పీపుల్ రేషియో చాలా మంచిగా ఉంది. దేశంలో అందరికన్నా మంచి టీచర్ పీపుల్ రేషియో మన రాష్ట్రంలో ఉంది. సో ఒక్కొక్క టీచర్కి 13-14 మంది కన్నా ఎక్కువ పిల్లలు ఉండరు. చాలా ఈజీ. అంటే ఆ లెవెల్లో పిల్లలకి చాలా ఎక్కువ టైము మీరు కేటాయించి మంచిగా తీసుకుపోనీకి ఆస్కారం ఉంటుంది. సో మనం ఇప్పుడు ఇంకొకటి హెడ్ ఆఫీస్లో కూడా ఒక స్పెషల్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసాం. అదేవిధంగా మనం డిస్ట్రిక్ట్స్లో కూడా ఎఫ్ఎల్ఎన్ సెల్ ఒకటి డైరెక్ట్గా కాన్స్టిట్యూట్ చేస్తున్నాము. వీళ్ళ సపోర్ట్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇది కాకుండా మనం ఈ సంవత్సరము అకాడమిక్ ప్యానల్ ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేసినాం. సో ఆ టీమ్స్ కూడా అన్ని స్కూల్స్ విజిట్ చేస్తున్నాయి. సో అకాడమిక్ ప్యానల్ ఇన్స్పెక్షన్స్ ప్రైమరీ స్కూల్స్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళది కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ రోల్ ఏంటి అంటే స్కూల్కి పోయి ఇన్స్పెక్షన్ చేయడం కాదు, అక్కడ టైం స్పెండ్ చేసి ప్రతి అకాడమిక్ ఇష్యూ పైన డిస్కస్ చేసి ఏమన్నా ఉంటే గైడ్ చేయడం, ఇంకా ఏమన్నా వాళ్ళ డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం, ఆ టీచర్కి గైడ్ చేయడము వాళ్ళ పని. సో అకాడమిక్ ప్యానల్ ఇన్స్పెక్షన్స్ కూడా మీరు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రతి సదుపాయాన్ని సద్వినియోగపరుచుకొని ఈసారి మనము మార్క్స్ మంచిగా చేసుకొని పిల్లలకు ప్రాక్టీస్ చేసి ఎవరికైతే ఇంకా మనము సపోర్ట్ అవసరమో వాళ్ళకి సపోర్ట్ అందించి మార్క్స్ మంచిగా చేసుకొని ఈసారి మనందరం కూడా కష్టపడి ఏదైతే మన నెక్స్ట్ ఫౌండేషనల్ లెర్నింగ్ సర్వే ఉందో ఇది మిడ్ సర్వే అనమాట. దీని తర్వాత మళ్ళీ 26-27 నిపుణ్ భారత్ ఫైనల్ ఇయర్, దాని తర్వాత ఫైనల్ అవుతుంది. సో దీంట్లో మనం మెరుగుపరుచుకుంటే మన రాష్ట్రంకి మనము ఫౌండేషనల్ గట్టిగా ఏర్పరచుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ చాలా సులభంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఎఫ్ఎల్ఎన్ మిషన్ మనము అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి సమయం లోపల ఉపాధ్యాయుల యొక్క పాత్ర, పిల్లలు ఏ విధంగా అభ్యసిస్తున్నారు, అసలు పిల్లలకు పుస్తకాలు సామాగ్రి ఇవ్వడమే కాదు, వారి లోపల ఏ విధమైనటువంటి జ్ఞాన జ్యోతిని నింపినప్పుడు మాత్రమే నిజమైన ప్రాథమిక విద్యగా వెలుగొందుతుంది అని మీరు క్లుప్తంగా చెప్పారు సార్. అదేవిధంగా మనము ఎఫ్ఎల్ఎన్లో భాగంగా పిల్లల సామర్థ్యాలను అంచనా వేయడం కోసము ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీని ఒక బేస్ లైన్ టెస్ట్ అనేది మనం 2022లో నిర్వహించుకున్న తర్వాత ఇది మిడ్ లైన్గా మనం పేర్కొంటున్నాము. ఇంకా 27 వరకు మనకు ఉంది కాబట్టి నెక్స్ట్ పోస్ట్ ఎఫ్ఎల్ఎస్ అంటే ఎఫ్ఎల్ఎస్ తర్వాత మనం ఎలా ముందుకు సాగాలో వాటి గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. అదేవిధంగా మనము ఒక పాఠశాల ప్రాథమిక విద్యపై ఒక స్పష్టమైనటువంటి నిబద్ధత, ఒక దూరదృష్టి, ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడంలో ఒక ఆత్మవిశ్వాసము మనకు మార్గదర్శకత్వం చేస్తూ ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తూ ఎప్పటికప్పుడు మనతో నిరంతరంగా మన వెంటే ఉంటూ మనకు సూచనలు ఆదేశాలు ఇస్తున్నటువంటి గౌరవనీయులు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి గారు డాక్టర్ యోగితారాణి గారిని ఎఫ్ఎల్ఎస్ ఓవర్వ్యూ గురించి, తర్వాత ఎఫ్ఎల్ఎస్ మన తెలంగాణ మ్యాటర్స్లో ఏ విధంగా పాత్ర వహిస్తుంది, దాని యొక్క రిలవెన్స్ గురించి ఒకసారి చర్చించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా అందరు గురులు అన్ని డిస్ట్రిక్ట్స్ స్కూల్ నుంచి ఈ ప్రోగ్రామ్కి కనెక్ట్ అయిన టీచర్లు, హెచ్ఎంలు, ఎంఈఓలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇదే విధంగా వాళ్ళ స్కూల్లో వాళ్ళ పాఠశాలల్లో చాలా బాగా గత 1 సంవత్సరం నుంచి బాగా పని చేసిన
గుర్తు చేస్తూ డిఎస్సి గారికి నేను ముఖ్యంగా కంగ్రాట్స్ చెప్తూ ఈ ఇంకా మనతో పాటు నలుగురు వాళ్ళ డిస్ట్రిక్ట్లో చాలా మంచి ఫలితాలు తీసుకువచ్చారు. ముఖ్యంగా దాంట్లో మన శైలా కుమారి గారు సీనియర్ హెచ్ఎం సత్తపుల్లి నుంచి మనతో పాటు ఇక్కడ ఉన్నారు. ఇదే విధంగా పి హారతి గారు కొత్తగూడెం అశ్వరాపేట నుంచి వచ్చారు. ఇదే విధంగా ఇద్దరు ఎంఈఓ గారు ఎస్ రామారావు గారు ఖమ్మం నుంచి, ఇదే విధంగా వెంకటేశ్వర్లు గారు కూడా సూర్యాపేట నుంచి కూడా మనతో పాటు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ గత ఒక సంవత్సరం నుంచి మేము కూడా వాళ్ళ అన్ని ఫలితాలు చూస్తూ ఉండి ఆ గుడ్ ప్రాక్టీసెస్ వాళ్ళు ఏం పాటిస్తున్నారు అంటే చూస్తే వాళ్ళందరికీ ఈరోజు ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మన తర్వాత వాళ్ళ స్థాయిలో వాళ్ళ స్కూల్లో వాళ్ళ టీచర్స్కి ఎట్లా మోటివేట్ చేశారు, పిల్లలకి ఎట్లా హెల్ప్ చేశారు, తల్లిదండ్రికి దీంట్లో ఎట్లా ముఖ్యమైన వాళ్ళ పాత్రలు ఏమిటి, అదంతా వాళ్ళ చేసిన ఎక్స్పీరియన్సెస్ కూడా మీతో పంచిపెడతారు. వాళ్ళు నలుగురికి కూడా నా ధన్యవాదాలు. ఇక్కడ రావడం, ఫీల్డ్ లెవెల్లో మంచి పని చేయడం, ఇలాంటి సీనియర్ హెచ్ఎంస్ ఎంఈఓస్ ఫీల్డ్లో బాగా పని చేస్తే దానికి ఇక్కడ హెడ్ క్వార్టర్లో కూర్చుంటూ మనకి చాలా ఒక నమ్మకం వస్తుంది. వాళ్ళ పట్టు మీద గౌరవం అందరి మీద మనకి కూడా ఉంటుంది. మేము కూడా సంతోషం రాత్రి పడుకుంటాం. అందుకే ఈ నలుగురికి ఎక్కువగా ధన్యవాదాలు చెప్తూ నేను ఈ ఎఫ్ఎల్ఎస్ కానీ ఎఫ్ఎల్ఎన్లో పెద్ద తేడా లేదు. అంటే ఇప్పుడు చేసిన పని అంతా ఫౌండేషన్ లాంగ్వేజ్ కానీ మ్యాథమెటిక్స్ కానీ మేము ఎంత పని చేసాం దానికి ఒక సర్వే, అంటే ఫౌండేషన్ లెర్నింగ్ ఒక సర్వే చేస్తున్నాం, ఒక స్టడీ. అంటే ఒకవేళ మంచి ఫలితాలు వస్తే ఈ ఒక చిన్న ఫిబ్రవరి ఆఖరికి ఇది మళ్ళీ ఒక అసెస్మెంట్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. మేము మంచి పకడ్బందీగా ఇది ఎఫ్ఎల్ఎన్ చేసామంటే ఈ ఎఫ్ఎల్ఎస్లో మనకి తేలుతుంది. సో ఫౌండేషన్ లెర్నింగ్ ఇప్పుడు ఈ స్టడీ ఈ సర్వే అయినది అంటే ఎఫ్ఎల్ఎన్ ఫలితాలు మాత్రమే దీంట్లో కనపడుతుంది. ఇది ఏదో ఒక వేరే ఎఫ్ఎల్ఎన్ తీసుకువచ్చారు కాదు. సో ఇది ఒక అసెస్మెంట్ పేరు అంటే ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ అని ఒక సర్వే అసెస్మెంట్. దీంట్లో ప్రతి పిల్లవాడికి ఒక అసెస్మెంట్ ఉంటుంది. ఈ పరఖ కానీ నాస్ లాగా ఏదో కొంతమంది స్కూల్లో కొంతమంది పిల్లలు కాదు, ఇది ఆల్ 3 తరగతిలో చదివిన పిల్లలకి అందరికీ ఇది అసెస్మెంట్ ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు ఇందుకు ఇది చాలా ముఖ్యమైన ఈ ఎఫ్ఎల్ఎన్ ఇందుకు చాలా ముఖ్యమైన, ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లవాడులో ప్రతి ఒక్క స్టూడెంట్ బడిలో వచ్చిన ప్రతి పిల్లవాడులో ఒక చాలా క్షమత ఉంటుంది. ఆ క్షమత బయట తీయాలంటే అక్కడ మనందరూ ఒక బాధ్యత. ఆ పిల్లవాడు 10వ తరగతికి ఎట్లా అవుతారంటే దానికి పునాది ఇప్పుడు మీ ముందే చెప్పారు. పునాది అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్, ఫోర్త్, అదే దానికి పునాది. ఆ పునాదికి బల ప్రయత్నం చేయాలంటే దాంట్లో అక్షరాలు నేర్పించారా లేదా, వాళ్ళకి అర్థం వస్తుందా లేదా, గణితం నేర్పించారా లేదా అంటే ఎఫ్ఎల్ఎన్. కాబట్టి ఈ ఎఫ్ఎల్ఎన్ ఒక ఫౌండేషన్ స్టోన్. ఈ ఫౌండేషన్ స్టోన్ ఒకవేళ మేము మంచిగా చెప్పగలితే పిల్లలకి అర్థం చేసుకున్నట్టు వాళ్ళ దానికి ఫలితాలు నేర్చుకుంటే ఆ ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా ఈ పిల్లలు ఎవరు మంచి ఉత్తీర్ణ ఎఫ్ఎల్ఎన్ చేస్తారో వాళ్ళకి మళ్ళీ 10th కానీ హైయర్ స్టడీస్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీలో కూడా వాళ్ళకి ఏదైనా ఒక అంటే వీక్నెస్ ఉండదు. ఇది ఆ ముఖ్యమైన ఇంపార్టెన్స్. ఇదే విధంగా 5 years నుంచి 8 years దాకా ఆ పిల్లలలో అంతా కోగ్నేటివ్ సెటప్, భాషలు అర్థం చేసుకోవాలంటే లేకపోతే ఫిజికల్లీ ఇంప్రూవ్ అవ్వాలా, మెంటలీ ఇంప్రూవ్ అవ్వాలా అంటే ఆ 5 years నుంచి 8 yearsకి ఈ విండో చాలా ముఖ్యమైన. ఈ విండోలోనే ఇది ఎఫ్ఎల్ఎన్ ఉంటుంది. కాబట్టి ఈ అన్ని మన బాధ్యత ఎక్కువ. ఈరోజు 10వ తరగతి నేను మొన్న ఎస్ఎస్సి రిజల్ట్స్ కొద్దిగా ఎట్లా అవుతుంది అని రివ్యూ చేయడం జరిగింది. చాలామంది ఉపాధ్యాయులు ఏం చెప్పారంటే ఈ పిల్లవాడు ముందు నుంచి చాలా వీక్గా ఉన్నారు, అంటే ఇప్పుడు మేమేం చేయలేం, 10వ తరగతి గురువులు చెప్తున్నారు అంటే ఈ ఏదో ఒక 9th క్లాస్లో ఉన్న టీచర్ సరిగా చెప్పలేదు. 9th క్లాస్ టీచర్స్కి చెప్తే ఏదో ఒక 5th క్లాస్ 4th క్లాస్లో టీచర్ సరిగా చెప్పలేదు. వాళ్ళకి చెప్తే అంటే 1st క్లాస్లో ఎవరు చెప్పలేదు. అంటే ఒక 10వ తరగతి పిల్లలు ఎట్లా రాస్తారంటే దానికి అంతా పునాది అంటే ప్రైమరీ వింగే. సో ఈరోజు మేమందరూ ఈ ఎఫ్ఎల్ఎన్కి ఎంత మహత్వం ఉంది అంటే మనకి 10 సంవత్సరం తర్వాత తెలుస్తుంది.
ఈరోజు అకస్మాత్తుగా మనకి తెలియకపోవచ్చు, కానీ 10th తరగతి దాని వల్లే అప్పుడు మనకి తెలుస్తుంది ఈ అందరూ పిల్లలు ఖచ్చితంగా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు. ఒకవేళ ప్రైమరీ క్లాస్లో ఇది గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుందో అంటే ఒక 5 తరగతి పిల్లవాడు ఒక 2 తరగతి చదువు కూడా చెప్పలేకపోతున్నారు, లేకపోతే 2 తరగతి పిల్లలు 2 తరగతి పుస్తకాలు కూడా చెప్పలేకపోతున్నారు. రానే సంవత్సరంలో ఈ గ్యాప్ చాలా ఎక్కువ అయిపోతుంది. అంటే 10వ తరగతి పిల్లలు మళ్ళీ ఒక 5th క్లాస్ టెక్స్ట్ బుక్ కూడా చదవలేరు. దానికి అర్థం అంటే ఒకవేళ ప్రైమరీ వింగ్లో ఈ గ్యాప్ అనేది మేము బ్రిడ్జ్ చేయకపోతే ఆ గ్యాప్ అనేది రాని క్లాసెస్లో చాలా పెద్ద అయిపోతుంది. అప్పుడు 10వ తరగతి పిల్లలకి మేము అన్ని కాంప్లెక్స్ స్టేట్మెంట్స్ అర్థమే రావు, ఎందుకంటే ఆ గణిత్ 1+1 అనేది 2, లేకపోతే డబుల్ సబ్ట్రాక్షన్స్, లేకపోతే అడిషనే అర్థం రాదు. మళ్ళీ ఆ హైయర్ లెవెల్ గణిత్ ఇప్పుడు కూడా రావు. హైయర్ గణిత్ కానీ హైయర్ లాంగ్వేజెస్ రావంటే వాళ్ళు ఇప్పుడు కూడా హైయర్ ఎడ్యుకేషన్కి పోరు. ఈరోజు అన్ని డెవలప్డ్ కంట్రీస్లో మేము చూసుకుంటే ఎక్కువగా పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్లో ఆల్మోస్ట్ 80% పిల్లలు ఎవరో ఫస్ట్ క్లాస్లో ఉన్నారు, వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఉన్నారు. కానీ మన కంట్రీలో ఆ గ్యాప్ అనేది హార్డ్లీ సమ్ 28%. అంటే ఈరోజు ఎవరు ఫస్ట్ క్లాస్లో ఉన్నారు మాత్రమే ఒక 30% పిల్లలు మాత్రమే హైయర్ ఎడ్యుకేషన్లో వెళ్తారు. కానీ మన దగ్గర మన తెలంగాణలో నేషనల్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే 45% పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. దానికి అర్థం అంటే ఒకవేళ 100 పిల్లలు ఫస్ట్ క్లాస్ జాయిన్ అవుతే ఆ 100 పిల్లలలో మాత్రమే 42 పిల్లలు మాత్రమే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. ఆ మధ్యలో 8 పిల్లలు ఒక 58% పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేయడం లేదు. దీనికి ఒక స్టడీ జరిగింది. ఈ ఎటువంటి పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్కి రావడం లేదు అంటే ఎక్కడెక్కడ FLN చాలా వీక్ ఉందో ఆ పిల్లలు 10వ తరగతి కూడా పాస్ అవ్వదు. ఫర్గెట్ అబౌట్ హైయర్ ఎడ్యుకేషన్. కాబట్టి ఈరోజు మనమందరం మీద ఇది ఒక పెద్ద బాధ్యత ఉంది. ఏదో పిల్లవాడు మన దగ్గర వస్తారు, ఖచ్చితంగా వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళాలి. వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళాలంటే ఈరోజు ఈ FLN చాలా స్ట్రాంగ్ పెట్టాలి. FLN చాలా స్ట్రాంగ్ పెట్టాలంటే ఏదో ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరం నుంచి మేము చాలా బాగా పని చేస్తున్నామంటే ఈ ఫిబ్రవరి నెలలో ఈ ఫౌండేషన్ లెర్నింగ్ది ఏదో ఒక సర్వే మొదలు పెడతారంటే ఒకవేళ FLNలో మేము మంచి పని చేసామంటే మనకి మంచి ఫలితాలు ఈ FLSలో వస్తుంది. సో దయచేసి ఒక క్లస్టర్ HM కానీ ఒక MEO కానీ మీ CRP మీరు ఒక మంచిగా ఒక ప్రణాళిక మీరు తయారు చేయండి. అంటే మీరు మొన్న నేను ఖమ్మం జిల్లా వెళ్ళినప్పుడు ఒక్కొక్క స్కూల్లో అదే క్లస్టర్ HM కూడా ఆ స్కూల్లో వెళ్తారు, అదే MEO ఆ స్కూల్లో వెళ్తారు, అదే CRPs ఆ స్కూల్లో వెళ్తారు. అంటే ఆ టీంలో కొద్దిగా క్లారిటీ నాకు కనపడలేదు. ఎక్కడ ఆ క్లారిటీ ఉందో అన్ని స్కూల్స్ మేము కవర్ చేయగలుగుతాం. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆ MEO ఆ HM ఆ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ వాళ్ళ ఒక్క ప్రణాళిక తయారు చేస్తూ ప్రతి స్కూల్లో వెళ్ళాలి. ఏం చేయాలి? ఆ స్కూల్లో వెళ్ళి ఫస్ట్ ఆ టీచర్కి అలాంటి ట్రైనింగ్ ఉందా లేదా, ఆ ట్రైనింగ్లో ఏదైనా మీకు లోపాలు కనపడితే మీరు దయచేసి వెంటనే అలాంటి టీచర్స్కి పిలిపించి మీరు ఆ క్లస్టర్ HM తన దగ్గర పిలిపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. నంబర్ 1. నంబర్ 2, ఆ టీచర్స్కి మీరు మోటివేట్ చేయాలి. అట్లా మా మేడం ఇప్పుడు శైలా గారు ఎంత మోటివేట్ ఉన్నారు, హరిత గారు ఎంత మోటివేటెడ్ ఉన్నారు, అదేవిధంగా ఆ టీచర్స్కి కూడా మీరు మోటివేట్ చేయాలి. ఎందుకంటే ఇది చాలా 100% ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఇన్ ఎడ్యుకేషన్. నేను చెప్తా వచ్చాను, బ్రీద్ ఇన్ FLN, బ్రీద్ అవుట్ FLN. అంతా మన బాడీకి ఎంత ఇంపార్టెంట్ ఈ ఊపిరి, ఆ చదువుకి అంతతో ఎక్కువ ఇంపార్టెంట్ ఈ FLN. సో కాబట్టి దీని మీద ఒక మంచి ప్రణాళిక తయారు చేస్తూ మీరు ముందుకి వెళ్ళాలి. సో టీచర్కి ట్రైనింగ్ ఇవ్వండి. టీచర్ కరెక్ట్గా అసెస్మెంట్ చేస్తున్నారా, రెమిడియల్ ఇస్తున్నారా లేదా, ఒక భాగం. రెండో భాగం ఆ టీచర్ ఎక్కడ AXL ఉందో ఆ వాడుతున్నారా లేదా, FLN టెక్స్ట్ బుక్ వాడుతున్నారా లేదా, వర్క్ బుక్ వాడుతున్నారా లేదా, మోడల్ బుక్స్ టీచర్కి ఇచ్చిన వాడుతున్నారా లేదా, మీరు అందరికీ ఇన్స్పెక్షన్ చేయాలి. క్లస్టర్ HMగా MEOగా మీరు అదే చూసుకోవాలి. ఇచ్చిన అన్ని శాంపుల్ పేపర్, మన SCRT నుంచి అసెస్మెంట్,
మోడల్ పేపర్ మాక్ చేస్తున్నారా లేదా? ఒకవేళ మంచిగా చేస్తున్నారంటే చాలా సంతోషం, చేయలేదంటే ట్రైనింగ్ ఇవ్వండి. రెండోది, ఒక స్టూడెంట్ దగ్గర వస్తే ఒకవేళ ఆ స్టూడెంట్ మీరు కూడా మీ ఇన్స్పెక్షన్ వెళ్ళినప్పుడు మీరు స్పాట్ ఇన్స్పెక్షన్ చేయండి. ఏ పిల్లలు చాలా మంచి అసెస్మెంట్లో ఉన్నారంటే మీరు ఓరలీ అడగండి, అక్కడ రీడింగ్ పెట్టండి. ఖచ్చితంగా ఇది చాలా అవసరం. మీరు ఏదో ఒక పిల్లలకి కొద్దిగా స్ట్రెంథనింగ్ కావాలంటే వాళ్ళకి 1-to-1 రిమిడియల్ ఇవ్వండి. ఆ మంచి ఉన్న పిల్లలతో రిమిడియల్ చేయండి, లేకపోతే టీచర్ టు టీచర్ రిమిడియల్ చేయండి. అండ్ ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రి పిలిపించి, చూడు అమ్మ, ఇంట్లో వెళ్ళిన తర్వాత కూడా ఇవన్నీ ఎక్సర్సైజెస్ వీళ్ళు ఖచ్చితంగా చేయాలంటే ఆ తల్లిదండ్రికి కూడా దాంట్లో మీరు పాల్గొవాలి. ఇదే విధంగా మీరు అక్కడ ఉన్న అమ్మ ఆదర్శ్ పాఠశాలకి పిలిపించి మీరు కూడా మీ ఎస్హెచ్జిలో, మీ విఓ మీటింగ్లో, మీరు సంఘాల్ మీటింగ్లో, మీరు మండల్ మహిళా సమాఖ్య మీటింగ్లో, డిస్ట్రిక్ట్ జిల్లా మహిళా సమాఖ్య మీటింగ్లో ఖచ్చితంగా FLN అనేది ఒక అజెండా లాగా చర్చించాలి. మా బడిలో, మా స్కూల్లో ఎంతమంది పిల్లలు కొద్దిగా సరిగా రాయలేకపోతున్నారు, సరిగా చెప్పలేకపోతున్నారు, మీరు కూడా మీ వైపు నుంచి అక్కడ నుంచి వాలంటీర్ తీసుకొని ఈవినింగ్ క్లాసెస్ కానీ ఇంట్లో క్లాసెస్ ఖచ్చితంగా పెట్టాలి. ఇది ఒక రెవల్యూషన్ లాగా మేము ఈ FLN మీద పడితేనా మేము సాధించగలుగుతాం. ఇప్పుడు డిఎస్సి గారు చెప్పారు, పోయిన సంవత్సరం మేము 32లో ఉన్నాము, ఉన్నది 36 జిల్లా స్టేట్స్, దాంట్లో కింద నుంచి మేము 3వ స్థానంలో ఉన్నాం. కానీ లాస్ట్ 1 ఇయర్లో మీరు అందరూ చాలా బాగా పని చేశారు, ఇష్టంతో కష్టపడారు, పిల్లలకి ఎక్కడెక్కడ వీక్ అయిన పిల్లలకి చాలా తోడుగా ఉండి వాళ్ళకి నేర్పించారు. కాబట్టి ఒక 10-15 పాయింట్స్ మేము జంప్ అయ్యాం మ్యామ్. దానికి అర్థం అంటే ఇప్పుడు కూడా పిల్లలు బడికి వస్తే కూడా ఆ పిల్లలకి న్యాయమైన చదువు మేము ఇవ్వలేకపోతున్నాం. నేను మీ అందరు గురువులకి ఒక ప్రశ్న అడగాలని నేను అనుకుంటున్నాను. అంటే ఎవరి మీద నమ్మి తల్లిదండ్రి వాళ్ళ పిల్ల మన బడికి పంపుతున్నారు? ఎవరు నమ్మి వాళ్ళ పిల్లలకి మన దగ్గర పంపించు ఒక కళ వాళ్ళకి వస్తుంది. రాని రోజులో ఈ పిల్లవాడు మమ్మల్ని చూసుకుంటుంది, ఈ పిల్ల మంచి భవిష్యత్తు వస్తుంది, తోడుగా ఒక మంచి మాత్రమే తెలంగాణకే మాత్రమే కాదు పూర్తిగా భారతదేశంకి ఈ పిల్ల మీద ఒక మంచి పేరు వస్తుంది. ఎవరు నమ్మి ఆ తల్లిదండ్రి ఆ పిల్లలకి బడికి పంపుతున్నారు? అడగచ్చు, ఆలోచన చేయండి. అంటే మనందరం నమ్మి అక్కడ ఒక టీచర్ ఉన్నారు, HM ఉన్నారు, MEO ఉన్నారు, DO ఉన్నారు, అక్కడ ఒక కమిషనర్ గారు ఉన్నారు, ఒక సెక్రటరీ ఉన్నారు. అంటే మనందరి మీద ఆ నమ్మి కాబట్టి ఆ పిల్లలుకి మన పక్క పంపుతున్నారు. ఈవెన్ ఇఫ్ ఐ ఆస్క్ ఆల్ టీచర్స్, మేము కూడా మన పిల్లలు బడికి పంపుతాం. ఎవరు నమ్మి మేము పిల్లలు బడికి పంపుతాం? ఆ టీచర్స్ నమ్మి మేము పిల్లకి బడికి పంపుతాం. ఆ ఎంత పెద్ద నమ్మకం! ఆ నమ్మకంలో ఒక దేవుడ సాక్షి, అది ఒక నమ్మకం. సో ఆ పిల్లలు మన దగ్గర వచ్చి ఖచ్చితంగా లెర్నింగ్ అవుట్కమ్స్ అవుతాయి. 10వ తరగతి పిల్లలు బాగా చదువుతారు. కానీ వాళ్ళ FLN 5వ తరగతి పిల్లలకి 2వ తరగతి పుస్తకముగా రావడం లేదు అంటే ఆ నమ్మకం పాడు చేయడమే, ఆ ట్రస్ట్ అనేది అంటే మిస్ట్రస్ట్ అవడమే. ఎంతమంది తల్లిదండ్రులు మన నమ్మి ఆ పిల్లలు పంపుతున్నారంటే ఖచ్చితంగా ఆ నమ్మకంకి మేము కూడా ఏదో చేయాలి. గత 10 సంవత్సరం చూసుకుంటే ఒక గ్రాఫ్ ఉంది అండి. ఆ గ్రాఫ్ ప్రైవేట్ గ్రాఫ్ ఇట్లా పిల్లలు పెరిగిపోతున్నాయి. అంటే మన ప్రభుత్వం బడికి ఆ గ్రాఫ్ ఇంకా కింద వస్తుంది. దానికి అర్థం అంటే ఎక్కువగా తల్లిదండ్రి మన బడి మీద నమ్మకం తగ్గుతా వచ్చింది, ప్రైవేట్ బడి మీద నమ్మకం పెరుగుతా వెళ్ళింది. మన దగ్గర ఎక్కువ టీచర్స్, నేను చాలా టీచర్స్ చూశాను, ఎంత మంచి మోటివేషన్లో చెప్తున్నారు, హైలీ క్వాలిఫైడ్ టీచర్ మన దగ్గర ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా మీరు నమ్మకం చూడండి. సో దయచేసి ఇది ఒక మంచి పథకం. ఇది పథకమే మాత్రమే కాదు, ఇది ఒక సర్వీస్ టు ద నేషన్, ఇది ఒక సర్వీస్ టు దోస్ తల్లిదండ్రులు, ఇది ఒక దేవర సాక్షిన ఒక ట్రస్ట్. కాబట్టి ప్రతి ఒక్కొక్క పిల్లవాడికి ఎవరికి అక్షరాలు సరిగా రావడం లేదు, చదువు సరిగా రావడం లేదు, దయచేసి వాళ్ళకి 1-to-1 మీరు రిమిడియల్ క్లాసెస్ ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. ఇదే విధంగా మీ అందరికీ డేట్స్ మేము ఇస్తాం. మీరు మీ లెవెల్లోనే మంచిగా అసెస్మెంట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి.
అంటే చాలాసారి చెప్పడం జరిగింది, మీరు దయచేసి ఆ మాక్ టెస్ట్ పేపర్, ఆ రిమిడియల్ గైడ్లైన్స్, స్కూల్ కాంప్లెక్స్లో డిసెంబర్ నెలలో కూడా మంచి మీటింగ్ జరిగింది. మన దగ్గర ఉన్న 18 క్లస్టర్ హెచ్ఎంస్ పక్కడబందీగా పని చేస్తే పని అయిపోతుంది. ఎందుకంటే ఎవ్రీ చైల్డ్ మ్యాటర్స్, ప్రతి ఒక్క పిల్లవాడు మనకి ముఖ్యం. ఏదో ఒక 80% అయిపోయారు, 70% అయిపోయారు లేదు, 100కి 100% పిల్లలు మనతో పాటు ముందుకి వెళ్ళాలి. వాళ్ళకి ఖచ్చితంగా జ్ఞానయుతమైన చదువు ఇవ్వాలి. సో ఎక్కువగా నేను మాట్లాడాను ఇప్పుడు, ఎందుకంటే మంచి అధ్యాపకులు మాతో పాటు ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఫీల్డ్ లెవెల్లో చేశారు, ముఖాముఖిగా డైరెక్ట్గా we will try to hear from them. అండ్ ఎక్కడెక్కడ మీరు కూడా మంచి పని చేస్తున్నారు. వచ్చిన నెలలో మళ్ళీ లాస్ట్ వీక్ ఆఫ్ ఫెబ్ మేము మళ్ళీ ఇలా కూర్చొని ఎవరు ఫీల్డ్ లెవెల్లో ఆ మంచి క్లస్టర్ హెచ్ఎం బాగా చేశారో, ఎంఈఓ బాగా చేస్తున్నారు, ఫలితాలు బాగా వస్తుంది, వాళ్ళకి మళ్ళీ మేము పిలిపించి ఇక్కడ మేము మళ్ళీ కూర్చుంటాం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ పంచిపెడతాం. ఎందుకంటే ఏదో ఒక మంచి పని ఒక స్కూలులో కానీ ఒక మండలో అవ్వాలి. ఖచ్చితంగా అలాంటి మంచి పనులు మిగతా కూడా అలాంటి రెప్లికేట్ చేస్తూ పిల్లల కోసం బెస్ట్ మేము ముందుకి తీసుకోవాలి. సో వీ విల్ లిసన్ మోర్ ఫ్రమ్ దెమ్. ఎస్, ధన్యవాదాలు మేడం. మనకు ఎఫ్ఎల్ఎస్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎఫ్ఎల్ఎన్ అనేది దాంట్లో టీచర్స్ యొక్క పాత్ర ఏమిటి, మనం ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నప్పుడు మనం మనకు వచ్చేటువంటి పేద పిల్లలకి ఏ విధంగా సర్వీస్ చేయగలుగుతున్నాము. అదేవిధంగా పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ పెట్టుకొని మనము ఎఫ్ఎల్ఎన్ గురించి అవేర్నెస్ చేయమని చెప్పి మీ ద్వారా గవర్నమెంట్ ద్వారా మనము కలెక్టర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు. మనము ఇవన్నీ చెప్పుకున్నాం మేడం, ఇవన్నీ ఇచ్చాము. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విషయం మీరు చెప్పింది, వర్క్ బుక్స్, తర్వాత ఏదైతే ఐటమ్ బ్యాంక్స్ ఇచ్చామో, తర్వాత రెగ్యులర్ క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్ ట్రూ సెన్స్లో కనుక మనం అమలుపరిచినట్టయితే మనం ఇది ఒక పథకంలా కాకుండా రెగ్యులరైజ్డ్ డ్యూటీ లాగానే, రెగ్యులర్లో బోధన లాగానే మనం ఇష్టంగా పనిచేస్తే మనము విజయం సాధించవచ్చు. అది మీరు చాలా చక్కగా మాకు సందేశం ఇచ్చారు మేడం, మాకు మార్గదర్శకత్వం చేస్తున్నారు. మీ మార్గదర్శకత్వంలో అదేవిధంగా డైరెక్టర్ గారి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారి మార్గదర్శకత్వంలో మేము సక్సెస్ సాధించడానికి మేము ఫీల్డ్ లెవెల్ టీచర్స్గా మేము అందరం కూడా మీకు ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నాం, విశ్వాసాన్ని కలిగిస్తున్నాం మేడం. ఒక నిమిషము మనం డిప్యూటీ డైరెక్టర్ ఎస్సీఆర్టీ గారు ఉపాధ్యాయుని యొక్క పాత్ర గురించి ఒక నిమిషం సార్. అందరికీ నమస్కారం. ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా ప్రధానమైనది, అదేవిధంగా ఇట్స్ ఎ నోబెల్ ప్రొఫెషన్. తల్లిదండ్రులు మన పాఠశాలకి విద్యార్థులని ముఖ్యంగా ఫస్ట్ నమ్మకము అనేది ఉపాధ్యాయుని మీద నమ్మకంతోనే వేస్తారు అందులో అడ్మిషన్ అప్పుడు. సో ఆ నమ్మకాన్ని మనము ఇంకా పెంచి, అంటే వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలంటే మనము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అందుకు మనం వేరే పద్ధతులు ఏదో మనం కొత్తగా కనిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆన్గోయింగ్ మనకు ఎఫ్ఎల్ఎన్ ఇట్స్ ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ సిన్స్ లాస్ట్ 4 years. దాన్ని పగడ్బందీగా అమలు చేసి విద్యార్థుల లోపల ఆల్రెడీ ఉన్న నైపుణ్యాలని, వాళ్ళ లోపల ఉన్న స్కిల్స్ని మనము బయటికి తీసుకొచ్చి వాటిని మెరుగుపరిస్తే ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాలు 2027 నాటికి నిపుణ్ భారత్ లక్ష్యాలను ఖచ్చితంగా మనము సాధించి మన తెలంగాణ రాష్ట్రాన్ని మనము ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ప్రాథమిక విద్య అనేది నాట్ ఓన్లీ ఏ స్టేజ్ మేడం, నాట్ ఓన్లీ ఏ స్టేజ్, ఇది ఫర్దర్ లెర్నింగ్కి పిల్లవాడికి అనుకూలంగా మారగలగాలి, పాజిటివ్నెస్ పెంచగలగాలి, పిల్లవాడు ఆత్మవిశ్వాసంతో ఒక మంచి జ్ఞానంతో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని మనము అద్భుతంగా నిర్వహించుకుంటున్నాం. దీనికి మార్గదర్శకత్వం చేస్తూ ఒక క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ ఎఫ్ఎల్ఎన్ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం లోపల మనకు స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్, తర్వాత ఉపాధ్యాయులు, అదేవిధంగా మండల విద్యాధికారులు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. మనము ఒక ఇంకా కొత్త స్టడీ ముందుకి వచ్చింది అంటే ఎక్కడ ఇప్పుడు మేము ఏఎక్స్ఎల్ మొదలు పెట్టాం. అక్కడ పిల్లలు చాలా అంటే రెగ్యులర్ గా కొంతమంది పిల్లలు రావడం లేదు, కానీ ఇప్పుడు ఏఎక్స్ఎల్ అలాగే టీచర్లు అండ్ వాళ్ళ వర్క్ బుక్ ఆ 3 కలిపి మొదలు పెడితే ఆ పిల్లలలో కాన్ఫిడెన్స్ వచ్చింది, నాకు కూడా వస్తుంది అని ఆ కాన్ఫిడెన్స్ తో ఆ పిల్లలు రెగ్యులర్ అయ్యారు. ఇప్పుడు అబ్సెంటిజమే లేదు. దానికి అర్థం అంటే ఒకవేళ పిల్లలకి
సరిగా అర్థం రాకపోతే ఆయనకి ఏదో ఒక ఆలోచన ఉంటుంది, ఈ అందరు పిల్లలు బాగా చెప్తారు, నేనే సరిగా చెప్పలేదు అంటే వాళ్ళు స్కూల్ రావడానికి మోటివేషన్ ఉండదు. ఇప్పుడైనా వెన్ దిస్ చైల్డ్ హ్యాస్ స్టార్టెడ్ డూయింగ్ వెల్ ఇన్ ద క్లాస్, అదే ఒక పిల్లవాడికి మోటివేషన్. నేను ఇప్పుడు మంచిగా చెప్పగలుగుతున్నాను అంటే ఆ కాన్ఫిడెన్స్తో ఆ పిల్లవాడు ఇప్పుడు రెగ్యులర్ అయ్యారు. మొన్ననే మీ అందరికీ తెలుసు ఎక్స్ స్టెప్ టీమ్ సూర్యాపేట వచ్చింది, వాళ్ళు ఎంత బాగా సూర్యాపేట గురించి చెప్పారు. అంటే ప్రతి స్కూల్లో ఆ పిల్లలు రెగ్యులర్ అవడం, ఎక్కువ పిల్లలు రావడం, ఎక్కువ ప్రాక్టీస్ చేయడం, ప్రాక్టీస్ వల్లనే పర్ఫెక్షన్కి పోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాక్టీస్, ఆ రెగ్యులారిటీ ఉండాలి. అంటే ఒకవేళ ఒక పిల్లలు ఒక 50% మాత్రమే అటెండెన్స్ ఉంటే వాళ్ళకి FLN సరిగా రాదు. సో ఏ పిల్లలు ఫస్ట్ 100% అటెండెన్స్ ఉంటేనా మీ FLN చూడగలుగుతాం. 100% అటెండెన్స్ ఉన్నప్పుడు 100% ప్రాక్టీస్ ఉండాలి. ఒకవేళ ప్రాక్టీస్ చేయలేదంటే మళ్ళీ ఏం లాభం లేదు. కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్ ప్రాక్టీస్, రెగ్యులర్. ఇప్పుడు డైరెక్టర్ గారు చాలా మంచి మాట చెప్పారు. ఏ రోజు ఇప్పుడు మాట్లాడారు, నిఖిలేష్ గారు చెప్పారు, మళ్ళీ దాని మీద టెస్ట్, డైలీ దానికి టెస్ట్ కలిపితే మళ్ళీ 6 రోజు తర్వాత, వారం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని మీద టెస్ట్. ఇన్ఫాక్ట్ నేను కూడా సివిల్ సర్వీసెస్ రాసినప్పుడు లేకపోతే మెడికల్ కాలేజ్లో చదివినప్పుడు నేను కూడా ఏదో పాఠశాలలో చెప్పేవారు, నేను ఇంటికి తిరిగి వచ్చి సాయంత్రం అదే మళ్ళీ రివైజ్ చేసేదానిని. ఇదే విధంగా ఎవ్రీ సండే నేను ఇంకా కొత్తగా ఏం చదివేది కాదు, మాత్రమే మండే నుంచి సాటర్డే ఏమేం నేను చదివాను సండేకి అదే నేను రివైజ్ చేసేదాన్ని. తర్వాత మళ్ళీ ఒక నెల ఆఖరికి మళ్ళీ అదే రివిజన్ మీద పెట్టాను. ఎందుకంటే ఈ రోజు నేను ఏదైనా చదివాను, నేను రివైజ్ చేయలేదంటే వారం తర్వాత నాకు మాత్రమే 30% గుర్తు ఉంటుంది, 70% నేను మర్చిపోతాను. 2 వారాల్లో నేను రివైజ్ చేయలేదంటే ఆ 30% కూడా నాకు గుర్తు ఉండదు. సో మామూలుగా మేము చదివినప్పుడు గుర్తు వచ్చింది అంటే హ్యాపీ ఫీల్ అవుతాను, కానీ 10 రోజుల తర్వాత మనకి గుర్తు ఉండదు. ఆ గుర్తు చేయడానికి ఆ ప్రాక్టీస్, ఆ రివిజన్. కాబట్టి రివిజన్ అండ్ ప్రాక్టీస్ చాలా ముఖ్యమైన FLNది. ఈ రోజు బాబు కానీ పాప మంచిగా చెప్పారు, ఒక రోజు బాగా పెర్ఫార్మెన్స్ అయింది, 4-5 రోజు మీరు ఏం ప్రాక్టీస్ చేయలేదంటే మళ్ళీ స్క్వేర్ టు 1 ఎక్కడ నుంచి మీరు మొదలు పెట్టారో ఆ పిల్లలు మళ్ళీ అక్కడనే వచ్చి పడతారు. కాబట్టి ఆ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. నిఖిలేష్ గారు చెప్పినట్టు చెప్పేది మళ్ళీ నెక్స్ట్ డే రివిజన్, తర్వాత వారాల్లో చెప్పేది మళ్ళీ వారంలో ఒక్క స్లిప్ టెస్ట్ లాగా అసెస్మెంట్ పెట్టడం. ధన్యవాదాలు మేడం. మనకు ఈరోజు వారి యొక్క అనుభవాలను షేర్ చేసుకోవడం కోసము, వారు ఏ విధంగా పిల్లల ప్రగతికి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు మనతో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వడం కోసము ఈరోజు మనకు ఇక్కడికి రాష్ట్ర స్థాయికి రామారావు గారు ఎంఈఓ గారు, అదేవిధంగా వెంకటేశ్వర్లు గారు ఎంఈఓ గారు సూర్యాపేట జిల్లా నుంచి, అదేవిధంగా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ శ్రీమతి శైలకుమారి గారు మరియు హరిత గారు కూడా మనతో పాటు ఉన్నారు. మేడం గారు ఇంతకుముందు అన్నట్టు AXN ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్, వైటల్ రోల్ ప్లే చేస్తుంది మేడం. ఎందుకంటే ఫోనెటిక్స్ అనేది మనకు ధ్వని శబ్దము అనేది అక్కడ మనం రెగ్యులర్ క్లాస్లో ఇంగ్లీష్ మీడియంలో చేస్తున్నాం కూడా అది అంత ఫోకస్ కాలేదు ఇన్ని రోజులు. కానీ ఏదైతే AXN పనిచేస్తున్నారో ఆ స్కూళ్ళల్లో ఆ పిల్లలకి లాంగ్వేజ్ లెర్నింగ్ లోపల ఆ ఫోనెటిక్స్ అలవాటయ్యి పిల్లలు ఈజీగా శబ్దాన్ని గ్రహించడం, సిలబుల్స్ గ్రహించడం అనేది చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. మీరు చాలా మంచి గుర్తు చేశారు మేడం. నేను చాలాసార్లు అందరి ఎంఈఓలకి అందరి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ కూడా రిక్వెస్ట్ చేశాను, మ్యాక్సిమం స్కూల్స్ AXNని మనం వాడుకుందాం. ఎందుకంటే ఇట్స్ అ ప్రోబోనో యాక్టివిటీ. మనకు అంత స్వచ్ఛందంగా మనకు సేవ చేస్తున్నప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇది FLS స్టాండర్డ్స్కి అంటే FLN స్టాండర్డ్స్కి AXN అనేది న్యూమరసీ డెవలప్మెంట్కి, లిటరసీ డెవలప్మెంట్కి చాలా సహకరిస్తుంది. ఇది చాలా సత్యము. మేడం గారికి ధన్యవాదాలు. మీ మార్గదర్శకత్వంలో దాన్ని AXN కూడా రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళడానికి శాయశక్తులు కృషి చేస్తాం మేడం. ముందుగా మనం చాలా మంచి పాయింట్ చెప్పారు. అంటే నా పేరు యోగిత అందరికీ తెలుసు, కానీ చాలా మంది YOGTA రాసేవారు. దెన్ ఐ టోల్డ్ నో, ఇట్ ఈస్ యోగిత అంటే ఈ కూడా దాంట్లో ఉంది, అంటే ఆ ప్రొనౌన్సియేషన్. సో మీరు ప్రొనౌన్సియేషన్ పిల్లవాడికి AXLలో కరెక్ట్ చెప్తే వాళ్ళు స్పెల్లింగ్ కూడా కరెక్ట్ రాస్తారు. నికలస్, కొంతమంది LS రాస్తారు, నికలస్ ఏ మర్చిపోతారు, లేకపోతే I మర్చిపోతారు. చెకోస్లావికా చిన్నప్పుడు చాలా కష్టం, కానీ కరెక్ట్ ప్రొనౌన్స్ చేస్తే చెకోస్లావికా
అప్పుడు మీరు కరెక్ట్ చెప్పగలుగుతారు. కాబట్టి ఇవన్నీ కొత్త కొత్త టెక్నాలజీ వాడుతూ, అంటే ఇది ఒక ప్యాషన్ ఉండాలి చెప్పేది. ఇఫ్ ఇట్ ఈస్ లవ్ అండ్ ప్యాషన్, ఖచ్చితంగా ప్రతి గురువులు పిల్లలకి ఆ నివాళ ఖచ్చితంగా ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఎస్, రామారావు గారు. అందరికీ నమస్కారం. మా జిల్లాలో ఎస్సీఆర్టీ వారు నవంబర్ 9న సమాచారం ఇవ్వడం జరిగిందండి. తర్వాత నవంబర్ 15th గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత మా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారు, డిఓ మరియు ఏసీఎల్బి మేడం శ్రీజ గారు మా జిల్లాలో ఉన్నటువంటి ఎంఈఓలందరికీ దిశా నిర్దేశం చేయటం జరిగింది. వారి మార్గదర్శకత్వంలో మేము ఒక జిల్లా మొత్తం ఎంఈఓలందరూ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం. మా మండలానికి వచ్చినట్లయితే ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి బుక్ బ్యాంకు ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మండలంలో 2 ఆర్పీలను సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 2 ఆర్పీలకి ఈ బుక్ బ్యాంక్ ఇచ్చి అందులో మ్యాథ్స్, ఇంగ్లీషు ఈ అంశాల్లో ఏమి అంశాలు ఉన్నాయి, వాటిని టీచర్లు విద్యార్థులకి ఎలా బోధించాలనే దాని మీద వీళ్ళకి డీప్గా స్టడీ చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళు స్టడీ చేసిన తర్వాత మేము మండల స్థాయిలో కాంప్లెక్స్ మీటింగ్లు ఏర్పాటు చేసాం. 50% 26, 27 తేదీల్లో మేము కాంప్లెక్స్ మీటింగ్లు ఏర్పాటు చేసాము. 50% ఒక కాంప్లెక్స్, ఇంకొక 50% స్కూల్స్ టీచర్స్ ఇంకొక కాంప్లెక్స్లో హాజరయ్యే విధంగా ప్లాన్ చేసాము. ఈ కాంప్లెక్స్ మీటింగ్ రోజు మార్నింగు ఇంగ్లీషు ఆర్పి మిగిలిన ప్రైమరీ హెచ్ఎంస్కి టీచర్లకి ఆ ఎఫ్ఎల్ఎస్ గురించి మొత్తం డీటెయిల్గా వివరించడం జరిగింది. అందులో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఏ అంశాలు ఉంటాయి, తర్వాత వాటిని ఎలా టీచర్లకు బోధించాలి, తర్వాత అసెస్మెంట్ ఎలా చేయాలి, విద్యార్థులకి మాక్ టెస్ట్ పెట్టినప్పుడు అసెస్మెంట్ ఏ విధంగా చేయాలో కూడా వాళ్ళు సవివరంగా వివరించడం జరిగింది. అండ్ నవంబర్ ఎండింగ్ కల్లా మా మండలంలో మొత్తము ఎఫ్ఎల్ఎస్కి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద మా టీచర్లకి అవగాహన ఏర్పాటు చేయటం జరిగింది. తర్వాత 29, 30 తేదీల్లో మండలంలో ఉన్నటువంటి 3rd క్లాస్ విద్యార్థులందరికీ మాక్ టెస్ట్ కండక్ట్ చేయటం జరిగింది. చేసిన తర్వాత ప్రతి స్కూల్ నుంచి ఒక డేటా తీసుకోవటం జరిగింది సార్. అందులో ప్రతి విద్యార్థికి మొత్తము 9 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక్కొక్క మ్యాథ్స్లో కానివ్వండి, ఇంగ్లీష్లో కానివ్వండి 9 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 9 నైపుణ్య అంశాల మీద విద్యార్థి ఏబుల్ ఆర్ నాట్ ఏబుల్, ఈ రెండింటిని కాన్సెప్ట్ తీసుకొని ఏబుల్ అయితే ఏబుల్ పెట్టడం, నాట్ ఏబుల్ అయితే నాట్ ఏబుల్ దగ్గర రాయటం జరిగింది. అట్లా డేటా తీసుకొని మండలం మొత్తం డేటా తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మళ్ళొకసారి హెచ్ఎంస్ మీటింగ్ ఏర్పాటు చేసి యాక్షన్ ప్లాన్ అనేది మీ పాఠశాలలో ఎలా చేస్తున్నారు, ఎలా చేయాలనేది ఆర్పీలు, కాంప్లెక్స్ హెచ్ఎంస్ నేను మార్గదర్శనం చేయటం జరిగింది సార్. అందులో విద్యార్థుల్ని గ్రూపులుగా విభజన చేయటం జరిగింది సార్. ఏబుల్ వచ్చిన వాళ్ళనేమో ఏబుల్ కింద, తర్వాత నాట్ ఏబుల్ విద్యార్థి ముందు గ్రూప్ చేయమంటం జరిగింది. చేసిన తర్వాత ఈ ఎఫ్ఎల్ఎస్ అనేది అంటే విద్యార్థులకి ఇదేదో ఒక పెద్ద బర్డెన్ కాకుండా ఇది మీకు ప్రత్యేకించి ఎగ్జాము అనేటటువంటి వాళ్ళకి ఫియర్ అనేది లేకుండా ఒక రెగ్యులర్ కరికులంలో భాగంగానే దీన్ని చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రత్యేకించి మీకు నేషనల్ లెవెల్లో ఒక టెస్ట్ ఉంటుంది, మీరు అచీవ్ కావాలి అనేది ఇచ్చేస్తే పిల్లలు మానసిక ఆందోళన, చిన్నపిల్లలకు ఆందోళన ఉండదు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ఇది రెగ్యులర్ సిలబస్లోనే భాగం చెప్తూ దీన్ని ఒక అదనంగా దీన్ని యాడ్ చేయమని వాళ్ళకి ముందే ఉపాధ్యాయులకి చెప్పడం జరిగింది సార్. వాళ్ళు కూడా అలానే దాన్ని రిసీవ్ చేసుకున్నారు. ఫస్ట్ 90 మినిట్స్లో ఫస్ట్ పీరియడ్ 90 మినిట్స్లో 45 మినిట్స్ రెగ్యులర్ సిలబస్ చెప్తూ ఉన్నారు. తర్వాత 45 మినిట్స్ ఈ ఎఫ్ఎల్ఎస్కి సంబంధించి మన
ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి బిట్ బ్యాంకు ప్రతి పాఠశాలలో 2 మేము మెయింటైన్ చేస్తూనే ఉన్నాం. ఒకటేమో పిల్లల కోసము, ఇంకోటేమో టీచరు దానికోసము. ఎవరికన్నా డౌట్ వస్తే పిల్లలు ఆ బుక్ తీసుకుని వాళ్ళ దగ్గరే ఉంటుంది, టీచరు ఇంకో బుక్తో ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుందండి. అలా మేము ప్లాన్ చేస్తాం సార్. చేసిన తర్వాత నడుస్తుంది. తర్వాత మా లాస్ట్ మంత్ డివోగా జాయిన్ అయినటువంటి చైతన్య జైన్ గారు మమ్మల్ని ఎంఈ వాళ్ళతో నిరంతరం రివ్యూ చేస్తూ సెక్టోరియల్ ఆఫీసర్స్తో దీన్ని పర్యవేక్షణ చేస్తున్నారు. అట్నే ఫీల్డ్ లెవెల్లో మా మండలానికి వచ్చేప్పటికీ పిల్లల్ని గ్రూపులుగా విభజించిన తర్వాత ఎవరైతే టీచర్ సపోర్టివ్ గ్రూప్ ఉంటారో వాళ్ళని టీచర్ చెప్పేదానికంటే తోటి పిల్లలు సమవయస్కులు పీర్ గ్రూప్స్తో దాన్ని అటాచ్ చేసి ఆ పిల్లలు ఈ పిల్లలకి చెప్పే విధంగా, అంటే ఏబుల్ సామర్థ్యం ఉన్నటువంటి పిల్లలు నాట్ ఏబుల్ సామర్థ్యం లేని విద్యార్థులకి వాళ్ళే చెప్పేటట్టుగా ఒక ప్లాన్ చేస్తామండి. తర్వాత పేరెంట్స్ మీటింగ్లో కూడా పిల్లలకి అంటే విద్యార్థుల పేరెంట్స్ని అవేర్నెస్ చేస్తామన్నమాట. సో అంటే తల్లిదండ్రులకు తెలుసు కానీ ఎఫ్ఎల్ఎస్ ఉన్నది, విద్యార్థులకైతే ఎఫ్ఎల్ఎస్ సంగతి తెలియదు అనమాట. అట్లా తెలియకుండా వాళ్ళని ప్రాక్టీస్ చేపిస్తున్నాం సార్. తర్వాత ఇక ఇంగ్లీష్కి సంబంధించి ఫోనలాజికల్ అవేర్నెస్ ఎక్కువ ఉన్నది. దీనికి మరి ఫోనలాజికల్ మా జిల్లా కలెక్టర్ గారు అందూప్ నురిశెట్టి గారు చాలా ఈసీఆర్ ప్రోగ్రాము ఇంట్రడ్యూస్ చేసి మా జిల్లాలో ప్రతి పిల్లవాడు సాంప్రదాయ టీచింగ్ భిన్నంగా ఒక లెటర్ ఉంటే ఆ లెటర్ని ఎలా ఫొనెటిక్గా చదవాలి. ఇప్పుడు ఏ ఉంది, తర్వాత బి, బు, డి, డ్, అలా ఫస్ట్ ఆ లెటర్ని ఇంట్రడ్యూస్ ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలనేది చెప్పడం జరిగింది. అట్నే తర్వాత బెండింగ్ A+B అది అటు ఇచ్చేసి అబ్ అట్లా తర్వాత చెప్పిన తర్వాత ఆబ్ అట్లా ఇచ్చేసుకుంటూ దాన్ని ప్రొనౌన్స్ చేస్తూ తర్వాత BAT బ్యాట్ అలా పిల్లలకి ఆ ఫొనెటిక్ సౌండ్తో మొత్తం నేర్పించడం జరుగుతుంది. సార్ కూడా మా చింతకాని మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవడం జరిగింది మా ఫస్ట్. తర్వాత ఇప్పుడు కూడా మాది అందులో ఫస్టే ఉన్నాం మేడం. అట్నే సారు ఈ ఈసీఆర్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చేసినప్పుడు 18% పిల్లలు సెంటెన్స్ చదవగలిగే స్థాయిలో ఉన్నారు. సార్ ప్రతి వీకు ప్రతి వెన్స్డే మనం అసెస్మెంట్ చేస్తాం మేడం. అయితే ఫస్ట్ వీక్ అసెస్మెంట్ చేసినప్పుడు 18% సెంటెన్స్ చదవగలిగిన విద్యార్థులు ఈ రోజుకి మా జిల్లాలో 50%కి రీచ్ అయ్యారు. సో ఇదంతా కూడా మా కలెక్టర్ గారిది, మేము చాలా గర్వపడుతున్నాం. సార్ మా కలెక్టర్గా ఉండటం మాకు ముఖ్యంగా మా విద్యాపరంగా సార్ చాలా ఇనిషియేట్ తీసుకుంటున్నందుకే మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేడం. తర్వాత ఇక బేసిక్లీ మాక్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ మా మండలంలో పిల్లల్ని చేస్తూ వాళ్ళు ఎక్కడైతే వెనకబడి ఉన్నారో వాళ్ళని తీసుకుని వాళ్ళని సపరేట్ చేసిన తర్వాత బెస్ట్ ప్రాక్టీస్ చేపిస్తున్నాం మేడం. ఇంగ్లీష్లో చూస్తే ఎలాగో ఫోనలాజికల్ సౌండ్ మా జిల్లాలో ముందే నడుస్తూ ఉన్నది. కొన్ని పిక్చర్ రైటింగ్కి వచ్చేపాటికి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, అది లాస్ట్ అది. దాంతో కొంత మా రిసోర్స్ పర్సన్ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ పిక్చర్ని మనం ఇచ్చిన అది కొన్ని లిమిటెడ్గా ఉన్నాయి. తర్వాత ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకొని పిక్చర్స్ వాటిని చార్ట్స్ మీద పెట్టి ఫస్ట్ ఏంటంటే అందులో నేమింగ్ వర్డ్స్ ముందు రాస్తున్నారు. అంటే ఆ పిక్చర్లో ఉన్నటువంటి బాయ్, గర్ల్, ఫాదరు, మదరు, గ్రాండ్ ఫాదర్ అవి ఒక ముందు రాస్తారు. ఆ తర్వాత ఈజ్ అనేది కామన్ పెడుతున్నారు. నెక్స్ట్ యాక్షన్ వర్డ్స్ రాస్తారు. రాసిన తర్వాత ఇప్పుడు ద టీచర్ లేదా ద గ్రాండ్ ఫాదర్ ఈజ్ టెల్లింగ్ దగ్గర ఆగిపోతారు అన్నమాట.
అది ఫస్ట్ స్టెప్లో ఆగిపోతుంది. తర్వాత మరి సెంటెన్స్ అసంపూర్తిగా ఉంటుంది. దానికి ఏం చేస్తున్నారంటే, ఎందుకు ఆపుతున్నారంటే ప్రిపోజిషను పిల్లలకి అంత థర్డ్ క్లాస్ పిల్లలు ఇబ్బంది అవుతుంది. సో దాన్ని ఇచ్చేసుకోవడం కోసము సారు అవన్నీ సార్ బైట్స్ ఉన్నాయి, సరే టైం ఇచ్చేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రిపోజిషన్స్ కోసం ఇప్పుడు ఒక బుక్ ఇక్కడ టేబుల్ మీద పెట్టి పైన ఒక బుక్ పెట్టి ఆన్ అంటే పైన ఉంటే ఆన్ అనేది ప్రిపోజిషన్ రావాలి. అట్నే కింద ఉంటే కింద ఉంటే అండర్ అనేది ఆ పుస్తకాన్ని కింద పెట్టి అండర్, అలా ప్రిపోజిషన్స్ ఉపయోగించాలనేటటువంటిది పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసి సెకండ్ స్టేజ్లో దాన్ని ప్రిపోజిషన్ మీద అవగాహన కల్పించిన తర్వాత గ్రాండ్ ఫాదర్ ఈజ్ టెల్లింగ్ అబౌట్ స్టోరీస్, ద బుక్ ఈజ్ ఆన్ ది టేబుల్, అలా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. దానివలన మంచి ఫలితం రాబట్టడం జరిగింది. ఇక న్యూమరసీకి సంబంధించి మేడం మీకు ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు లాస్ట్ మంత్ మీరు హాలిడే ఉన్నప్పుడు కూడా మా అందరికీ జూమ్ మీటింగ్ కండక్ట్ చేసి మీరు మాకు మార్గనిర్దేశం చేశారు మేడం. అందులో ముఖ్యంగా మేము తీసుకున్నది ఏంటంటే, ఈ పిల్లలు న్యూమరసీలో అంటే ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ నేర్పించడానికి మీరు ఒక చక్కని ట్యూషన్ చేశారు. అందులో ఏమిటంటే లో కాస్ట్ మెటీరియల్ కాకుండా ఫ్రీ కాస్ట్ మెటీరియల్ మీరు చెప్పారు మేడం. అది స్మాల్ స్టోన్స్, తర్వాత స్మాల్ స్టిక్స్, తర్వాత చింతపిక్కలు, వాటి గురించి ఇచ్చేసి పిల్లలకి మ్యాథ్స్ మీద అవగాహన కల్పించమని చెప్పడం జరిగింది, ప్లే కార్డ్స్. దాన్ని మేము మా టీచర్లకి ఇంజెక్ట్ చేసి ప్రైమరీ స్థాయి నుంచి అంటే 1వ తరగతి పిల్లల నుంచే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మేడం. ఇప్పుడు ఎడిషన్ నేర్పాలి అంటే ఒక 10+4 విడివిడిగా పెట్టి 10+4 చింతపిక్కలు కానీ చిన్న స్టోన్స్ కానీ అక్కడ పెట్టి వాటిని కౌంట్ చేయమంటాం మేడం. దానివలన వాళ్ళు ఎడిషన్ అలవాటు అవుతుంది. అట్నే సబ్ట్రాక్షన్ విషయానికి వస్తే ఒక 10 స్టోన్స్ కానీ చింతపిక్కలు కానీ అక్కడ పెట్టి 10 అక్కడ పెట్టి 7-3 అంటే సింబల్స్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. 7-3 అంటే 10 ఉన్నప్పుడు 7-3 అంటే 3 తీసేస్తాం మేడం. 3 తీసేసిన తర్వాత మిగిలిన రిమైనింగ్ ఎన్ని ఉంటే 10-3లో 7 ఉంటుంది అనే కాన్సెప్ట్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మేడం. దానికి మీకు ప్రత్యేకంగా అట్నే ప్లే కార్డ్స్ వలన కూడా ప్లే కార్డ్స్ ఉపయోగిస్తున్నారు మేడం. 18+4 అని ఒక ప్లే కార్డ్స్ ఉపయోగించి దాన్ని 1వ తరగతి పిల్లలు మేడం 18 లైన్స్ కింద గీస్తారు, తర్వాత ప్లస్ చేసి 4 గీతలు కింద రాస్తారు మేడం. దాన్ని వాళ్ళు కౌంట్ చేస్తారు మేడం. సో దానివల్ల 18+4 22 అనే కాన్సెప్ట్, అంటే దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ నంబరు ఐడెంటిఫికేషన్ జరుగుతుంది మేడం, ప్లస్ ఎడిషన్ కూడా వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు మేడం. ఈ విధంగా మేము మా స్కూల్లో మా మండలంలో ఈ కాన్సెప్ట్ని ఇచ్చేసి మన అందరి కోసం మనం అందరం కూడా మీ మార్గదర్శకత్వంలో మా జిల్లా కలెక్టర్ గారు, మా డిఓ మేడం, ఎస్ఎల్బి మేడం సహకారంతో మా జిల్లాని అగ్రస్థానంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు. అంటే ఇప్పుడు మేము రామారావు గారికి వింటే అంటే ఆయన ఎంత మజాతో మనకి చెప్తున్నారంటే ఆయనకి ఆ ప్యాషన్ ఉంది. సో ఫస్ట్ గుర్తించవలసిన విషయం అంటే ఆయనకి ఎంత ఇష్టం ఉంది ఈ పనిలాగా ఆయన ఆలోచన చేయలేదు. ఖచ్చితంగా ఈ ఒక సర్వీస్ మోటోతో ఒక ప్రణాళిక తయారు చేసి ముందుకు వెళ్ళారు. చెప్పడం జరిగింది, ఫస్ట్ డీప్ స్టడీ చేశారు, తర్వాత 2-3 కూర్చోపెట్టి ఎక్కడ ఏం పొరపాట్లు ఉన్నాయి, ఎట్లా స్ట్రెంథన్ చేయాలి, ఆ తర్వాత కాంప్లెక్స్ మీటింగ్ 2-3 రోజులు ఆ కాంప్లెక్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. తర్వాత చాలా ముఖ్యమైన 4-5 ఇష్యూ ఆయన చెప్పేది అంటే ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద రెగ్యులర్ కరికులం. ఏదో ఒక అదనంగా నేను చేస్తున్నాను కాదు, ఒక 45 నిమిషం రెగ్యులర్, 45 నిమిషం ఈ FLS, ఆ బిట్ బ్యాంక్ కానీ అసెస్మెంట్ కానీ, అది చాలా ముఖ్యమైన. సో మా ఆలోచన అంటే ఎట్లా రామారావు గారు సొంతంగా మోటివేట్ అయ్యి టీచర్స్ తల్లిదండ్రికి మోటివేట్ చేస్తూ
15% ఉన్న 18% ఉన్న పిల్లలకి 40-50 ఇప్పుడే ఒక నెలలోనే చేశారంటే రానే సంవత్సరంలో ఖచ్చితంగా 100% పిల్లలు ఖచ్చితంగా మీ స్కూల్లో చేస్తారు, నాకు నమ్మకం వచ్చింది. ఇదే విధంగా టీచర్ సపోర్ట్, పియర్ స్టూడెంట్ టు స్టూడెంట్ సపోర్ట్. ఆయన చాలాసేపు ఫోనెటిక్స్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆ ఫోనెటిక్స్ ఎంత ముఖ్యమైన అంటే ఆయననే మీకు చెప్పడం జరిగింది. ఇదే విధంగా కొంచెం ముందు వెళ్ళారు. బెస్ట్ పిక్చర్ రైటింగ్ ఆయన ఒక మంచి పదాలు వాడారు, అంటే ఫ్రీ కాస్ట్ మెటీరియల్, అంటే ఫ్రీ TLM. సో మన దగ్గర అన్ని చోట్ల ఉన్నాయి, ఆ పప్పులు ఉన్నాయి, ఆ గింజలు ఉన్నాయి, ఆ చిన్న ట్విగ్స్, స్మాల్ బ్రాంచెస్, పువ్వులు ఇవన్నీ అవైలబుల్. కానీ అదే మేము ఒక ఫ్రీ కాస్ట్ మెటీరియల్ పెట్టుకుంటే ఖచ్చితంగా మేము ముందుకు వెళ్దాం. మీ ఒక మంచి మాట చెప్పారు, ప్రెపోజిషన్. ఖచ్చితంగా SCET వాళ్ళు ఒక చాప్టర్ డెడికేట్ కింద మీద ఇలా పెట్టి మేము ఈ సంవత్సరమే మేము ఇస్తాం. సో చాలా ధన్యవాద్. మీరు అంటే కలెక్టర్ గారు ఒక మంచి ప్రణాళికతో పూర్తిగా డిస్ట్రిక్ట్కి ముందు తీసుకువెళ్తున్నారు. మీ కలెక్టర్ గారికి అలాగే మీ మీ DO MEOకి మన వైపు నుంచి కూడా ఒక మంచి what I can say an encouragement. So now I also request వెంకటేశ్వర్లు గారు to share his experiences. నమస్కారం అండి. మన యోగితారాయణ గారికి, నికోలస్ గారికి, తర్వాత రాజేష్ గారికి, శ్రీధర్ సార్ గారికి, రామారావు గారికి, హరిత గారికి, అలాగే శ్రావణి గారికి అందరికి కూడా నమస్కారాలు. నేను సూర్యాపేట జిల్లా మునగాల మండలం నుంచి MEOగా ఇక్కడికి రావటం జరిగిందండి. నేను MEOగా ఛార్జ్ తీసుకున్నటువంటి తొలి రోజుల్లో ప్రతి పాఠశాలకి దాదాపు ఒక్క పాఠశాలని నేను 5 సార్లు రివ్యూ చేయడం జరిగిందండి. ఆ సమయంలో పాఠశాలల్లో దాదాపు 25% మాత్రమే పిల్లలు చదవగలిగేటువంటి ఏబుల్ కలిగి ఉన్నారు. అటువంటి స్థితి నుంచి ఈరోజు మా మండలంలో ఉన్నటువంటి పాఠశాలని దాదాపు 80-90% పిల్లలు మరి మంచిగా చదివేలాగా కృషి చేయడంలో నేను మా ఉపాధ్యాయులందరికీ తగిన సూచనలు ఇచ్చి వారి యొక్క తోడ్పాటుతో మా మండలాన్ని మరి మా జిల్లాలో ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ FLN కార్యక్రమము చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పిల్లవాడిలో మరి ఉన్నటువంటి ఫండమెంటల్ లిటరసీ న్యూమరసీని మనం అభ్యసనం చేయడానికి, వాళ్ళలో ఉన్నటువంటి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించడానికి చాలా చక్కటి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి పిల్లవాడిని, నేను పాఠశాలకు వెళ్తే ప్రతి పిల్లవాడిని మరి పరిశీలన చేయడం జరిగిందండి. అలా పరిశీలన చేసినటువంటి సమయంలో ప్రతి పిల్లవాడిలో కూడా మరి అక్షరాలను గుర్తించడంలో కానీ, పదాలను చదవటంలో కానీ కొంత లోపం ఏర్పడ్డది. అదే సమయంలో మా జిల్లా కలెక్టర్ గారు తేజస్ నందలాల్ గారు ఫోనెటిక్స్ పైన 2-3 రోజుల పాటు ఒక సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మా టీచర్స్ అందరూ కూడా 3 రోజుల పాటు, అంటే బ్యాచ్లుగా 3 రోజుల పాటు ఆ ట్రైనింగ్ క్లాసులకు వెళ్ళి ఫోనెటిక్స్ గురించి మంచిగా నేర్చుకొని ప్రతి పాఠశాలలో ఇప్పుడు రామారావు గారు చెప్పినట్లుగా ఏ అంటే ఆ అనేటువంటి శబ్దము, బి అంటే బు అనేటువంటి శబ్దము, సి అంటే క్ అనేటువంటి శబ్దము, ఇలా ప్రతి అక్షరానికి ఇంకొక అక్షరాన్ని జోడించినప్పుడు ఏ విధంగా ఆ పదాన్ని పలకాలనో ఆ విధంగా నేర్పి ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి మా మండలంలో ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు ఇది ఫోనెటిక్స్ పైన బాగా స్ట్రెస్ చేస్తున్నారండి. దానివల్ల ఏమవుతుందంటే ఇంగ్లీషు అక్కడ చాలా చక్కగా చదవగలుగుతున్నారు. ఫోనెటిక్స్ మూలాన కలెక్టర్ గారి యొక్క పుణ్యాన ఏమవుతుందంటే మంచిగా ఆ ఫోనెటిక్స్ నేర్చుకొని లేడీ టీచర్స్ ముఖ్యంగా బాగా నేర్పడం చేస్తున్నారు. మా మండలంలో 3 కాంప్లెక్స్లు ఉన్నాయి. ఆ 3 కాంప్లెక్స్లలో దాదాపు ఒక 10 పాఠశాలల్లో దాదాపు 100% పిల్లలు చాలా చక్కగా రాయగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి FLS ప్రోగ్రామ్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే FLS ప్రోగ్రాము మనకు మధ్యస్థంగా ఉందండి. అది 3వ తరగతి పిల్లలకు మధ్యస్థంగా ఉంది. PP1, PP2 అలాగే 4th క్లాస్ 5th క్లాస్కి మధ్యస్థంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే అది ఒక బేస్మెంట్ ఏర్పడినటువంటి
స్థాయి నుంచి కొంచెం మధ్యకు వచ్చిన తర్వాత అది పిల్లవాడిని మనం పరిశీలన చేస్తే ఎక్కడ లోపం జరుగుతుంది, ఆ లోపాన్ని గుర్తించి మనం 4th క్లాస్ కానీ 5th క్లాస్లో కానీ మరి ఎటువంటి ఎడ్యుకేషన్ ఇస్తే ఆ పిల్లవాడిలో మరి విద్యా సామర్థ్యాలు పెరుగుతాయి, వాళ్ళలో నాణ్యత పెరుగుతుంది, నాణ్యమైన విద్య ఆ పిల్లవాడికి ఏ విధంగా లభిస్తున్నటువంటి ప్రోగ్రాము ఈ FLS ద్వారా మంచిగా ఉందండి. ఈ FLSలో నేను వెళ్ళిన చోట 3వ తరగతి ప్రతి పిల్లవాడిని కూడా పరిశీలన చేస్తున్నా. అలా పరిశీలన చేసినప్పుడు ఇంగ్లీష్లో 9 అంశాలు ఉన్నాయి. ఆ 9 అంశాలు కూడా ఏమవుతుందంటే ఫస్ట్ రీడింగ్ ఒకటి సెంటెన్స్ ఉంటుందండి. ఆ రీడింగ్ సెంటెన్స్ తర్వాత ఇంకో సెంటెన్స్ కూడా అదే ఉంటుంది. ఈ రెండింటిని మనం మంచిగా చదవాలంటే ఆ పిల్లవాడికి ఫోనెటిక్స్ అనేటువంటి రావాలి. ఆ ఫోనెటిక్స్ వచ్చినప్పుడే ఆ పిల్లవాడు ఏమవుతుందంటే ఆ పదాన్ని చదవగలుగుతాడు, రాయగలుగుతాడు. దానికి మూలం ఏంటంటే ఫోనెటిక్స్ అనేటువంటి విషయాన్ని మా టీచర్స్ కూడా చాలా చక్కగా గ్రహించేసి దాన్ని మంచిగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అలాగే మనం FLSలో గణితాన్ని కూడా తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే గణితంలో కూడా మరి గ్రిడ్ ఉందండి, మన నంబర్ గ్రిడ్ ఉంది. ఆ నంబర్ గ్రిడ్లో ప్రతి పిల్లవాడిని చదివిస్తున్నాను నేను. చదివించినప్పుడు నంబర్స్ అన్నీ చెప్తున్నారు. అలా చెప్పుకుంటూ అందులో బిగ్ ఏంటి స్మాల్ ఏంటి అని అడిగినప్పుడు కూడా వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేసి వాళ్ళు ఈజీగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ముఖ్యంగా మా మండలంలో మరి మా ఉపాధ్యాయులంతా కూడా చక్కగా పిల్లలందరికీ కూడా మరి బోధన చేసి వాళ్ళందరూ పిల్లల్ని ఉత్తీర్ణులు చేయడానికి చాలా కృషి చేస్తున్నారండి. వాళ్ళకు ఈ సందర్భంగా ఈ టీషర్ట్ని ఉపయోగించుకొని వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే FLSలో మేము ఇంకోటి అబ్జర్వ్ చేసింది మానిటరింగ్లో ఫ్రాక్షన్. 3rd క్లాస్ పిల్లలకి ఫ్రాక్షన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. జనరల్గా సిలబస్లో లేదు మేడం. అయితే ఈ FLS ప్రాక్టీస్లో మేము మానిటరింగ్ చేసిన గ్రహించింది ఏంటంటే పిల్లలకు ఫ్రాక్షన్ ఇంట్రడ్యూస్ చేయటంలో టీచరు ఒక జామకాయ తీసుకొచ్చి ఫ్రీ కాస్ట్ జామకాయ తీసుకొచ్చి దాన్ని 1/2 2 భాగాలకు చేస్తే దీన్ని జామకాయ ఒకటి దీన్ని 2 భాగాలకు చేయటం జరిగింది. కాబట్టి ఇది 1/2 అనే ఫ్రాక్షన్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. అట్లా ఫస్ట్ అట్నే ఇంకొక మెటీరియల్ తీసుకోవటం బిస్కెట్ తీసుకోవటం, ఆ బిస్కెట్ని 2 రకాలు చేసి దీన్ని 1/2 అట్లా చేయటం జరిగింది. తర్వాత ఆ టీచర్స్ ఒక వైట్ పేపర్ని తీసుకుని 4 భాగాలు చేయటం జరిగింది. తర్వాత FLSలో ఏంటంటే మనకి ఒక 4 భాగాల నుంచి ఒక భాగాన్ని షేడ్ చేసి దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో పేపర్ని 4 భాగాలు చేసి ఒక సైడు మొత్తం కూడా షేడ్ చేస్తారు. షేడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇదేనే నా 4 పార్ట్స్ అనేది. సో దాన్ని ఒక షేడ్ చేసిన తర్వాత దాన్ని 1/4 అనేది పిల్లలు ఐడెంటిఫై చేస్తారు మేడం. అట్టా ఫ్రీగా వెరీ గుడ్. పెడగాజికల్గా మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా సంతోషం సార్, ధన్యవాదాలు. అదేవిధంగా మీరు ఫ్రీక్వెంట్గా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ను టీచర్స్ను రివ్యూ చేయడం ద్వారా బలోపేతం చేస్తున్నారు. మనకు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ చాలా క్రూషియల్ మనకు మెయిన్గా. ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో ఒక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కంటే మీకంటే కూడా ఫీల్డ్ లెవెల్లో పూర్తి స్థాయిలో టీచర్స్ దగ్గర ఉండేది కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్. సో ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు ఇప్పుడు ఒక మంచి మాట చెప్పారు. అంటే ఎవ్రీ స్కూల్ 4 to 5 times he has inspected and taken a test also. ఇదే ఒక మెయిన్. అంటే ఎంత పకడ్బందీ మానిటరింగ్ ఉంటో ఎంత మంచి ఫలితాలు ఉంటాయి. అంటే 25% నుంచి వాళ్ళు మొదలు పెట్టారు. ఈరోజు 90-80%తో ఎక్కువ సూర్యాపేటలో పిల్లలకి ఉంది. మొన్న ఒక టీం కూడా వచ్చింది, బెంగళూరు నుంచి టీం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు వెంకటేశ్వర్ గారు చెప్పేది మాట వాళ్ళే కూడా చెప్పారు. దట్ 5వ తరగతి పిల్లలు 3వ తరగతి పిల్లలు కనీసం ఒక 80% పిల్లలు వాళ్ళ పుస్తకాలు మంచిగా చెప్పగలుగుతున్నారు. ఇదే విధంగా ఫోనెటిక్స్ మీద మళ్ళీ చెప్పడం జరిగింది. సో మై రిక్వెస్ట్ ఫర్ ఆల్ ద క్లస్టర్ HM MEO టీచర్స్ ఎవరు ఇది జాయిన్ అయ్యారు, ఎంత ఇంపార్టెంట్ ఫోనెటిక్స్, ఎంత ఇంపార్టెంట్ ప్రెపోజిషన్ అండ్ ఆ గ్రిడ్ మెథడ్లో ఇది చెప్పడం. అండ్ ఇదే విధంగా ఈ ఫ్రాక్షన్ చెప్పడం కూడా చాలా సింపుల్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఈ రోజు కూడా ఆ ఫ్రాక్షన్ అంటే నాకు ఒక 2nd క్లాస్లో టీచర్
ఒక మిస్సెస్ దియోరే మ్యాథమెటిక్స్ టీచర్ ఇలాగే ఫ్రాక్షన్ చెప్పారు. ఈరోజు రామారావు గారు చెప్పేది ఫ్రాక్షన్, నా టీచర్స్ కూడా నాకు ఒక 40 సంవత్సరాల ముందు అట్లా చెప్పడం జరిగింది. సో థ్యాంక్స్ అండి. నౌ ఐ రిక్వెస్ట్ మన శైలా కుమారి గారు టు షేర్ హర్ బెస్ట్ ప్రాక్టీసెస్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మమ్మల్ని ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో బాగా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ని మంచిగా మోటివేట్ చేశారు నికోలస్ సార్ అన్న యోగితారాణి గారు. యాక్చువల్గా ఉన్నదానికన్నా కూడా మేము ఎక్కువ కసిగా పనిచేయాలి అని ఆ రోజు మేడం గారు చెప్పిన మాటలతోటి బాగా ఇన్స్పైర్ అవ్వటం అనేది జరిగిందండి. దాన్ని అలాగే మీరు చెప్పిన ప్రతి మాటని మేము హోల్డ్ చేసి ఉంచాం మేడం. పని చేయకపోతే మీరు ఎలా అయితే బెండకాయ దొండకాయలా మిగిలిపోతామని చెప్పారో దాన్ని మేము అసలు మర్చిపోలేదు మేడం. సో అలా కాదలుచుకోలేకనే మేము చాలా మీ మాటల్ని మోటివేషన్గా తీసుకొని పనిచేస్తూ ఉన్నాం. సో ఇందులో మా జెడ్పీహెచ్ఎస్ సత్తుపల్లి కాంప్లెక్స్ స్థాయికి వచ్చేసరికి పిల్లలకి ప్రత్యేకంగా ఒక ఎఫ్ఎల్ఎస్ అనే ఎగ్జామ్ జరుగుతుంది అన్నని ఏమీ అలా లేదు మేడం. ఎందుకంటే మొదటి 45 నిమిషాలలో టీచింగ్ అన్న వర్క్ బుక్ కంప్లీట్ చేసుకొని ఇచ్చిన 90 నిమిషాల్లో రెండవ 45 నిమిషాలని ఈ ఎఫ్ఎల్ఎస్ మీద ఫోకస్ చేయటం జరిగింది. అది కూడా మీరు ఇచ్చిన బుక్ బ్యాంక్లో 10 ఎగ్జాంపుల్స్ ఉంటే ఒక బ్యాచ్ వారీగా చేసి ఒక బ్యాచ్కి ఒక 2 క్వశ్చన్స్ ఇస్తే ఇంకో బ్యాచ్కి ఇంకో 2 క్వశ్చన్స్ అలా ఇచ్చేసరికి వాళ్ళకి కొంచెం కాంపిటీషన్గా ఉండి దాన్ని చాలా ఇంట్రెస్ట్గా చేయటం అనేది స్టార్ట్ చేశారు. సో వాళ్ళు ఆడుతూ పాడుతూనే నేర్చుకోవడం అనేది జరుగుతుందని నేనైతే గ్రౌండ్ లెవెల్లో అబ్జర్వ్ చేయటం జరిగింది మేడం. ఇది ఈ ఐటెం బ్యాంక్ని మీరు సప్లై చేశారు, దాన్ని మంచిగా యూటిలైజ్ అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంగ్లీష్లో మీరు ఇచ్చిన ఐటెం బ్యాంక్ తోడుగా నేను కూడా మా కాంప్లెక్స్ లెవెల్లో ఏదైతే కొంచెం టీచర్ సపోర్టెడ్ గ్రూప్ ఉందో వాళ్ళకు ఉపయోగపడేలాగా మేము కొంత అంటే పిక్చర్స్తో ఉన్న ఇంగ్లీష్ వర్డ్స్ 3 లెటర్స్వి 4 లెటర్స్వి పిక్చర్స్ తోటి ఉన్నవి తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేయడం అనేది స్టార్ట్ చేశాము. సో దానికి కూడా పిల్లలు అట్రాక్ట్ అయ్యి ఆ మెటీరియల్ యూజ్ చేయడం వల్ల అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. మీరు ఏఎక్సెల్ మీరే లాంచ్ చేశారు మేడం. అది అవి పిఎస్ ఎన్టీఆర్ నగరు తర్వాత యూపీఎస్ సిద్ధారం మీరు 2 స్కూల్స్కి ఇచ్చారు. ఎక్కడైతే టీచర్ని రెండోసారి అడగడానికి భయపడే విద్యార్థి ఉంటాడో వాళ్ళు ఈ ఏఎక్సెల్ ముందు కూర్చున్నప్పుడు ఒకటి కష్టం అనిపించింది. సో దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకునే అవకాశం ఉందంటే ఆ సౌండ్ని కన్ఫర్మ్ చేసుకునే వరకు కూడా ఆ సిస్టమ్ని యూజ్ చేస్తున్నారు. వాళ్ళే ఓన్ ఇంట్రెస్ట్ తోటి వెళ్ళి చక్కగా సిస్టమ్స్ని ఓపెన్ చేసుకోవడము, చక్కగా నేర్చుకోవడానికి అది చాలా 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 ఉపయోగకరంగా ఉంది మేడం. అది ఏఎక్సెల్ ల్యాబ్ అయితే ఇది మీరు దీన్ని ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద 6 జిల్లాలే తీసుకున్నప్పటికీ దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది మేడం. తర్వాత మేము కాంప్లెక్స్ లెవెల్లో ప్రతిరోజు ఏదో ఒక స్కూల్కి వెళ్ళే విధంగా ఏదో ఒక టైంలో అంటే అదే పనిగా అదే స్కూల్లో ఉండకుండా టచ్ చేయడానికి మేము ప్లాన్ చేసుకున్నాం మేడం. ఇక్కడ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ అంటే ఏదో వెళ్ళి వాళ్ళని భయపెడతానికని కాదు మేడం. అక్కడ ఏదైతే టీచర్ సపోర్టెడ్ గ్రూప్ ఉందో, ఎవరైతే రెగ్యులర్గా ఆబ్సెంటీస్ ఉన్నారో వాళ్ళని బడికి తీసుకురావడానికి మనం ఏం చేయాలి, టీచర్ సపోర్టెడ్ గ్రూప్కి మనం ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలి అన్న దాని మీదనే టీచర్స్తో ఇంటరాక్ట్ ఫ్రెండ్లీ మేనర్లో అవుతున్నాం. ఓన్లీ ఎడ్యుకేషన్ సైడ్ మాత్రమే కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ని విజిట్ చేస్తూ టచ్ చేస్తూ ఉన్నాం. సో మోటివేట్ చేసిన తర్వాత కొన్ని స్కూళ్ళల్లో ఆఫ్టర్ స్కూల్ అవర్లో అందరినీ పంపించిన తర్వాత చక్కగా ఈ టీచర్ సపోర్టెడ్ గ్రూప్ని దగ్గర కూర్చోబెట్టుకొని టీచర్స్ మధ్యలో షేర్ చేసుకుంటున్నారు. సో మీరిద్దరు అలా టీచర్ సపోర్టెడ్ గ్రూప్ని షేర్ చేసుకొని స్పెషల్ ప్రాక్టీస్ ఇస్తున్నారు మేడం. అది చాలా అప్రిసియేటెడ్గా ఉంది. ఇంకా ఒక స్కూల్లో మా డిఈఓ గారు చైతన్య జైని గారు వెళ్ళినప్పుడు కూడా మెచ్చుకున్నారు మేడం. పిఎస్ రేజర్లో పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు పనులంతా అయిపోయిన తర్వాత చక్కగా స్కూల్కి వచ్చేసి వాళ్ళ పిల్లలు అక్కడే ఉన్నారు, వాళ్ళ పిల్లలతో పాటు మిగిలిన పిల్లల్ని ఒక ఇద్దరిని లేకపోతే టీచరు మల్టీగ్రేడ్ టీచింగ్ కాబట్టి కొంచెం టీచర్కి అన్నీ చూసుకునే టైం ఉన్నా కూడా వాళ్ళ సపోర్ట్ ఇస్తున్నారు చాలా ఇంట్రెస్టెడ్గా. అలాంటి పేరెంట్స్ని మేము ఎంకరేజ్ చేయటం జరిగింది. లాంగ్ ఆబ్సెంట్ ఉన్న పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళకి చదువు రాకపోవడం ఒక్కటే కారణం కాదండి. మేము అబ్జర్వ్ చేసింది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ వాళ్ళ స్టేటస్, వాళ్ళ చాలా రీజన్స్ ఉన్నాయి ఇక్కడ.
ఆ రీజన్స్ వల్ల ఏవైతే రాని పిల్లలు ఉన్నారో ఆ పేరెంట్స్ని కలిసి పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఇలా నిర్ణయాలు తీసుకోవాలి, ఇలా పంపాలి అని మోటివేట్ చేయడం వింటున్నారు. మనం వివరంగా చెప్తే పేరెంట్స్ కూడా వింటున్నారు మేడం. మీరు ఆన్లైన్లో చూసినా కూడా సత్తుపల్లి మండలం అటెండెన్స్ బాగుంటుంది, చక్కగా ఉంటుంది సార్. మమ్మల్ని తర్వాత మాకు మీరు ఇచ్చిన FLNలో మీరు టైమర్ని ఇంట్రడ్యూస్ చేశారు. టైం పెట్టి 1 నిమిషంలో 50 పదాలు చదవడము. సో ఇప్పుడు పిల్లలకి దానివల్ల ఏంటంటే FLNకి FLS బెంచ్ మార్క్. సో కాబట్టి ఏమవుతుందంటే అక్కడ మనం 1 నిమిషంలో 50 పదాలు చదవమని ఎలా అయితే ప్రాక్టీస్ చేశామో ఆ ప్రాక్టీస్ అంతా కూడా ఇప్పుడు FLSలో మనము క్వశ్చన్ నెంబర్ 1, 2 ఉన్నాయి, 5 సెకండ్స్ ఇచ్చాము. 3, 4 ఉన్నాయి ఇంగ్లీష్లో, 5 సెకండ్స్ ఇచ్చాము. నెక్స్ట్ 15 సెకండ్స్ ఇచ్చాము, కొన్నిటికి చదవడానికి 15 సెకండ్స్ ఇచ్చాము. ఇలా ఆ టైంలో అంటే స్పెసిఫిక్గా పిల్లవాడిని నువ్వు 5 సెకండ్లో ఇది చెప్పాల్సిందంటే భయపడిపోతాడు, లేదా నీకు దీనికి 15 సెకండ్లే ఉన్నాయన్న భయం వేస్తుంది. అలా చెప్పకుండా ఆటోమేటిక్గా ఈ టైమర్ని ఇంతకుముందే మనం ఇంట్రడ్యూస్ చేయడం, ఈ ఎగ్జామ్లో కూడా టైమర్ అన్నది మనకి బాగా ఉపయోగపడుతుంది మేడం. ఇదొకటి నాకు మంచిగా అంటే టైంకి భయపడతలేదు పిల్లలు, ఏం వచ్చో అది చదవడానికి మాత్రమే చేస్తున్నారు. తర్వాత ఇంతకుముందు మా ఖమ్మం డిస్టిక్ MEO గారు చెప్పినట్లుగా కలెక్టర్ గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఎవ్రీ చైల్డ్ రీడ్లో ఏదైతే సౌండ్స్కి సంబంధించి ఇంట్రడ్యూస్ చేశారో అది ఈరోజు మనము డీకోడ్స్లో మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 1, 2కి ఉపయోగపడుతుంది. 3, 4లో ఉన్నటువంటి డీకోడ్స్కి కూడా మనకి ఆ ఫస్ట్ సౌండ్, లాస్ట్ సౌండ్ పలికినప్పుడు అంటే అక్కడ ఉన్న అక్షరాన్ని కాకుండా స్పెల్ చేసేదాన్ని బట్టి వాళ్ళు స్పెల్ చేయరు, మనం చదువుతాము, వాళ్ళు ఫస్ట్ సౌండ్ లాస్ట్ సౌండ్ అబ్జర్వ్ చేసి చెప్పాలి మనకి. సో దానికి మాకు మీరు ఇచ్చిన ఐటెం బ్యాంకు ప్లస్ మా కలెక్టర్ గారు అందీప్ దురిశెట్టి గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ECR ఈ 2 కూడా మాకు బాగా హెల్ప్ఫుల్ అయినాయి. అసలు ఆ క్వశ్చన్స్ గురించి పిల్లలు ఇవాళ మళ్ళీ ఆలోచించే పరిస్థితి కనపడలేదు నాకు కాంప్లెక్స్, దాన్ని చాలా ఈజీగా తీసుకున్నారు. సో వేరేజ్ ఇంగ్లీష్కి వచ్చేసరికి కొంచెం ఏమీ కష్టం అనిపించిందంటే క్వశ్చన్ నెంబర్ 7Bలోకి 8Bలోకి వెళ్ళినప్పుడు 7Aలో స్టోరీ రీడింగ్ ఇచ్చాము, 15 సెకండ్స్ ఇచ్చాము. సో ఒక లైను చదవడం కరెక్ట్గా వెళ్ళిపోతున్నారు, అలా వాళ్ళ స్థాయికి తగ్గట్టే ఉన్నాయి అనిపించింది. కానీ క్వశ్చన్ Bలోకి వచ్చేసరికి మనం ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చాము, దానికి 15 సెకండ్స్లో పారాగ్రాఫ్ నుంచి మనము ఆన్సర్ని కలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఏమవుతుంది అని అంటే యాక్చువల్గా వాళ్ళు టీచర్ పక్కన ఉన్నప్పుడు భయపడకుండా వాళ్ళు దాంట్లో సెర్చ్ చేస్తున్నారు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఇంటిమసీ తోటి ఆ టీచర్ దగ్గర సరిగ్గానే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మేము బయట నుంచి కాంప్లెక్స్ HMs కానీ MUOలు కానీ వెళ్ళి మేము టైమర్ పెట్టుకొని మామూలుగా అడిగినా కూడా కొంచెం ఫియర్ అనేది ఉంది. ఇప్పుడు మేము మ్యాక్సిమం దాన్ని ఫియర్లెస్గా దాన్ని ఎలా ఫేస్ చేయాలి అన్న దాని మీద కూడా మేము ఇప్పుడు ఫోకస్ పెట్టాం మేడం. అంటే వచ్చింది ప్రజెంట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత వచ్చినా కూడా ఎగ్జామ్లో రాయకపోతే ర్యాంక్స్ రావు. సో వచ్చింది అక్కడ ప్రజెంట్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి ఆ దిశగా కూడా పిల్లల్ని మేము మోటివేట్ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చిన ట్రైనింగ్ అనంతరం మేడం నా కాంప్లెక్స్లో నేను ఫస్ట్ హెడ్ మాస్టర్స్కి మీటింగ్ పెట్టి క్వశ్చన్ వారీ డిస్కషన్ చేశాం. మీరు ఎవాల్యుయేషన్కి కూడా చక్కగా ఈజీగా ఉండేలాగా ఇచ్చారు. సో ఆ ఎవాల్యుయేషన్ని చాలామంది స్టార్టింగ్లో చదవలేదని అనిపించింది, అది ఖచ్చితంగా చదవాలి. ఎవాల్యుయేషన్కి మీరు ఏవైతే మార్గదర్శకాలు ఇచ్చారో ఈ క్వశ్చన్లో ఇన్ని చేస్తే ఎస్, ఇన్ని చేస్తే నో, ఇన్ని సెకండ్స్లో చేయాలి, ఈ ప్యాటర్న్ ఖచ్చితంగా ప్రతి టీచర్కి అవగతమై ఉండాల్సిందే. సో దాని మీద HMస్కి నేను పర్సనల్గా నా కాంప్లెక్స్కి పిలిపించుకొని ట్రైనింగ్ ఇచ్చా. అక్కడ మా హెడ్ మాస్టర్స్ ఏం చెప్పారు, 3rd క్లాస్ డీల్ చేసే టీచర్స్ తోటి ఇంకొక మీటింగ్ ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేశారు. సో విత్ అవర్ MEO పర్మిషన్ తోటి మళ్ళీ ఓన్లీ 3rd క్లాస్ డీల్ చేసే టీచర్స్ వరకే పిలిపించుకొని చక్కగా కూర్చోబెట్టి ఆ కార్యక్రమానికి MEO గారిని కూడా పిలిచి క్వశ్చన్ వారీ అనాలిసిస్ చేశాము. సో నేనే దాని ముందు వెల్గా ప్రిపేర్ అయిపోయి వాళ్ళ సలహాలు తీసుకుంటూ క్వశ్చన్ నెంబర్ 1 ఇది, 2 ఇది అని 9 క్వశ్చన్స్కి కూడా కంప్లీట్గా ఆ 3rd క్లాస్ డీల్ చేసే టీచర్స్కి అవగాహన ఇవ్వటం జరిగింది. అక్కడ వాళ్ళ ఛాలెంజెస్ కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైతే మనం భిన్నాలు ఇంట్రడ్యూస్ చేశామో దాన్ని వాళ్ళు ఈజీగానే టైము గడియారం ఇచ్చి డిఫరెంట్ టైమింగ్స్ ఇచ్చి దాన్ని ఐడెంటిఫై చేసి టైం చెప్పడం. తర్వాత ఈ భిన్నాలు ఒకటి కొంచెం అది
వాళ్ళు రీచ్ అవుతూనే ఉన్నారు. అయితే ఎడిషన్స్ వచ్చేసరికి రైటింగ్ ప్రాబ్లమ్స్లో మేడం మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ క్వశ్చన్ తనే చదువుకొని ఆన్సర్ చేయాలి. ఇక్కడ ప్రత్యేకంగా ఇప్పుడు పిల్లవాళ్ళకి నేర్పాల్సిన కొన్ని పదాలను మేము ఐడెంటిఫై చేశాము. లెస్ అంటే ఏంటి, రిమైన్ అంటే ఏంటి, టోటల్ అంటే ఏంటి, యాడ్ అంటే ఏంటి, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్. ఓకే, ఎంత లెస్ అంటే, ఎంత ప్రాఫిట్ అంటే, ఎంత రిమైనింగ్ అంటే, దానికి సబ్స్ట్రాక్షన్ ఎక్కడ చేయాలా, ఆ ప్రొడక్ట్ అంటే ఎక్కడ మల్టిప్లికేషన్ చేయాలా అని ఆ కొన్ని వర్డ్స్ని, కీ వర్డ్స్ని ప్రాక్టీస్ చేస్తున్నాము. సో దాని బదులు ఆ క్వశ్చన్ చదువుకొని ఆ మ్యాథ్స్ ప్రాబ్లం చేయటం అనేది వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంది. మేడం ప్రిపోజిషన్స్ మీద టీచర్స్కి ఎగ్జామ్ పెట్టాను నేను సరదాగా టీసీ క్లాస్లో. వాళ్ళు కూడా ఛాలెంజింగ్గా తీసుకున్నారు, మార్క్స్ ఇచ్చి వాళ్ళకి అప్రిసియేషన్గా ప్రైజెస్ ఇవ్వటం జరిగింది. అదే స్కూల్ లెవెల్కి వెళ్ళినప్పుడు కూడా పిల్లల్ని టెస్ట్ చేస్తూ ప్రైజెస్ ఇస్తూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మేడం. థ్యాంక్ యూ హరిత గారు. ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు, శైల గారు, ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పారంటే లేడీ టీచర్స్ బాగా పని చేస్తున్నారు. సో లేడీ టీచర్స్ కాదు వెంకటేశ్వర గారు, అంతా లేడీ హెచ్ఎంస్ కూడా చాలా బాగా చేస్తున్నారు, ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారండి వారు. నేను అందుకని అట్లా చెప్పాను. ఎస్ అది మంచి మాట, మంచి మాట. సో శైల గారు సొంతంగానే ఎంత మోటివేటెడ్ ఉన్నారు మీరు చూశారు. ఆమె అన్ని ఐడియాస్ ఒక్క తర్వాత ఒక్క, అంటే నిజమైన ఏదో పిల్లకి చేయాలంటే మనకి ఒక డివైన్ హ్యాండ్ వస్తుంది, దేవుడు మనకి సాయం చేస్తారు. ఇప్పుడు మేడం చెప్పినట్టు ఒక్క మీద ఒక, అంటే ఒక పని చేస్తే ఇంకొక ఐడియా వస్తుంది, ఇంకొక ఐడియా, అంటే ఎంత లోతుకే మేము ఈ ఎఫ్ఎల్ఎన్ చేస్తే ఎంత లోతుకే మనకి ఐడియాస్ వస్తాయి. ఇప్పుడు మీ ముందు రామారావు కూడా చెప్పారు, ఎన్ని ఐడియాస్ చెప్పారు. ఈ అన్ని ఐడియాస్ అప్పుడే వస్తాయి వెన్ వీ స్టార్ట్ డూయింగ్ ద ప్యాషన్ ఇన్ విచ్ వీ స్టార్ట్ డూయింగ్. ఏదో ఒక చేయాలని ఆ తప్పన ఉంటేనా ఈ ఐడియాస్ వస్తాయి మేడం గారు చెప్పినట్టు. ఇదే విధంగా ఆ బ్యాచ్ వైజ్ అసెస్మెంట్ చేయడం, ఆ డైలీ బేసిస్లో చూడడం, ఆ ఏం సపోర్ట్ చేయాలి, అబ్సెంట్ పిల్లలు ఉంటే ఏం చేయాలి, చాలా ముఖ్యమైన మేడం శైల గారు చెప్పారు. అంటే ఆఫ్టర్ స్కూల్ అవర్ సపోర్ట్, ఆమె ఒక టీచర్ సపోర్టెడ్ గ్రూప్ ఒక మాట చెప్పారు. నేను మొన్న చెప్పినప్పుడు ఒకవేళ టీచర్ సపోర్ట్ చేయాలా, లేకపోతే పియర్ సపోర్ట్ చేయాలా, లేకపోతే అదనంగా ఇంటి వెళ్ళి కూడా ఎవరైనా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో మాట్లాడి ఆ పిల్లలకి సపోర్ట్ చేయాలా, ఆ హెచ్ఎం అంతా చేయగలుగుతారు. సో వెరీ గుడ్. ఇన్ఫ్యాక్ట్ మెనీ ప్లేసెస్ ఆ టీచర్ సపోర్ట్ చేసినప్పుడు పోస్ట్ స్కూల్ అవర్స్ క్లాసెస్ పెట్టినప్పుడు తల్లిదండ్రి కూడా సపోర్ట్కి వస్తున్నారు. ఎంత బాగుంది అంటే ఆ జన భాగదారి, కమ్యూనిటీ పార్టిసిపేషన్, తల్లిదండ్రి టీచర్స్తో సహా మేము ముందుకు వెళ్తున్నామంటే ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్, ఇది ఒక బెస్ట్. అంటే తలుచుకుంటే సాధలేనిది ఏం లేదంటే మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఇంకొక మాట టైమర్ గురించి చెప్పారు. అంటే ఇప్పుడు చాలామంది మీరు ఆలోచన చేయొచ్చు, ఈ టైమర్ ఏమో ఓన్లీ సర్వే కోసమే, ఏదో మేము చాలా బాగా చూడాలి దానికోసమే, మంచి అంటే ఆ టెస్ట్లో మేము మంచి రావాలి దానికోసమే, దానికోసం కాదు. అంటే ఇప్పుడు దీని పేరంటే ఎంపీఎం, అంటే WPM, వర్డ్స్ పర్ మినిట్. యావరేజ్గా వర్డ్స్ పర్ మినిట్ ఎంత ఉంటాయంటే 200 నుంచి 300. కానీ చాలామంది పిల్లలు ఎవరు చాలా నీట్ కానీ ఇవన్నీ మన జేఈ కానీ ఎప్సెట్ కానీ ఎవరు ఇవన్నీ క్రాక్ చేస్తారు, వాళ్ళ వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్ అంటే కనీసం ఒక 600 నుంచి 1000 ఉంటుంది. అంటే మామూలుగా మీరు ఒకసారి గూగుల్ కొడితే అంటే చాలా యాప్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, ఎక్కడ అంటే 1000 వర్డ్స్ ఒక మినిట్కి కూడా పిల్లలు చెప్పగలుగుతారు. స్పెల్ బీ లాగా మంచి పెద్ద యూపీఎస్సీలో ఎంత త్వరగా మీరు వర్డ్స్ యూ కెన్ రీడ్, ఎంత ఎఫిషియన్సీ మీకు వస్తుంది. సో ఇది మాత్రం ఏదో ఒక టైమర్ పెట్టారు, ఆ టైమర్కి అయిపోవాలి కాదు, దాని వెనక అంటే ఆ వర్డ్స్ పర్ మినిట్ ఒకవేళ 1000 ఉందా, ఒకవేళ మేబీ దేర్ ఆర్ సర్టన్ చిల్డ్రన్ 40-50 వర్డ్స్ పర్ మినిట్ చెప్తారు, వాళ్ళ అప్పుడు కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్కి కూర్చోలేరు. కాబట్టి ఈ ఫోకస్ చాలా ఉండాలి దాంట్లో. అంటే దాని ఇంకా లోతుకి మీరు వెళ్తే దాంట్లో ఉంటుందంటే పర్ ఐ మూవ్మెంట్ ఎన్ని వర్డ్స్ చూడాలి, అంటే ఒక్క ఐ మూవ్మెంట్కి ఇప్పుడు ఒక్కొక్క వర్డ్ పిల్లవాడు చూస్తారు. కానీ 2 to 4 వర్డ్స్ ఒక ఐలో 2 to 4 వర్డ్స్ మేము ఒకవేళ చెప్పగలిగితే
అప్పుడు 600 నుంచి 1000 వర్డ్స్ మేము 1 మినిట్కి చెప్తాం. సో దేర్ ఇస్ అ సైన్స్ బిహైండ్ ఆల్ దిస్. ఎక్కువ టైం మన దగ్గర లేదు కాబట్టి మీరు కూడా టీచర్స్, ఆల్ ద టీచర్స్ హూ ఆర్ దేర్, యూ కెన్ సీ ద కన్సెప్ట్ ఆఫ్ దట్ టైమర్. సో ఇప్పుడు మేడం చెప్పినట్టు, శైలా మేడం చెప్పినట్టు, ఆ హెచ్ఎంస్ పిలిపించిన తర్వాత హెచ్ఎంసే కోరారు ఈ 3వ తరగతి టీచర్స్కి కూడా మీరు ట్రైనింగ్ పెట్టండి. సో ఏ నీడ్ బేస్డ్ ట్రైనింగ్ ఉంది, మీ శ్రద్ధ బట్టి, మీ ప్యాషన్ బట్టి, మీ అవసరం బట్టి మీరు ముందుకు వెళ్తే చాలా సంతోషం. సో థ్యాంక్స్ అమ్మా. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ లాస్ట్ స్పీకర్ టు షేర్ హర్ థాట్స్. హరిత గారు, నేను అప్పుడప్పుడు హరిత చెప్తా, బట్ మీరు శైల గారు, ఆమె హరిత గారు. ఎస్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మనం ఈరోజు చెప్పుకున్న దాంట్లో చూసినట్లయితే ఎస్సీఆర్టీ వారి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మనకు వచ్చినటువంటి ఐటమ్ బ్యాంక్ మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంది మేడం. అలాగే సింగిల్ టీచర్ ఉన్న దగ్గర పిల్లలకి ఐటమ్ బ్యాంక్ వల్ల ఏమవుతుంది అంటే కొంచెం మేడం వేరే క్లాస్ చూసుకునేటప్పుడు పిల్లల్లో పెర్ఫార్మర్ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిగిలిన ఇద్దరిని కూడా, అంటే పేర్ గ్రూప్ని అలాగే స్లో లెర్నర్స్ని కూడా వాళ్ళు, అంటే టీచర్ సపోర్ట్ గ్రూప్ని కూడా వాళ్ళు లీడ్ చేస్తున్నారు మేడం. ఆ ఐటమ్ బ్యాంక్ అనే ఆలోచన అనేటువంటిది మాత్రం ఈ ఎఫ్ఎల్ఎస్కి మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు మనకి NASAV ఎగ్జామ్ రాసినప్పుడు కూడా పిల్లల్లో వాళ్ళకి ఆల్రెడీ వచ్చినప్పటికీ కూడా అక్కడ ప్రజెంట్ చేయలేకపోయారు. అంటే ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్, ఎగ్జామ్ ప్రాక్టీస్. అంటే ఇలా ఉంటుంది, ఇలా రాయాలంటే చిన్నపిల్లలు ఈవెన్ ఇప్పుడు 6th క్లాస్లో మేము చూసినప్పటికీ కూడా టీచర్ వచ్చి క్వశ్చన్ చదివితే ఆన్సర్ చేయాలి అన్న ఆలోచనలో ఉంటున్నారు. ఇప్పుడు ఈ ఐటమ్ బ్యాంక్ నుంచి అలాగే మనం మార్క్ టెస్ట్ నుంచి తీసుకున్నట్లయితే పిల్లవాడు మనం ఏమి చెప్పకుండానే క్వశ్చన్, కొంతమందితో మామూలుగా అందులో ఏంటంటే మనం క్వశ్చన్ చదివితే వాళ్ళు ఆన్సర్ చేయటం, అంటే ఇప్పుడు మనకి ట్యాబ్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి. కానీ అక్కడ కొన్ని స్కూల్స్లో చూసినట్లయితే పిల్లలు చదువుతున్నారు, దానికి ఆన్సర్ కూడా చేస్తున్నారు ఉత్సాహంగా. అంటే టీచరు క్వశ్చన్ చదవాలి, నేను ఆన్సర్ చేయాలి అనే దాని నుంచి మాత్రం చాలా బయటకు వచ్చారు మేడం. ఇదైతే చాలా బెస్ట్ ఐడియా అనమాట. ముఖ్యంగా మనకి మా బెస్ట్ ప్రాక్టీస్ చూసినట్లయితే మేడం, మాకు మా గౌరవ కలెక్టర్ గారు లాస్ట్ ఇయరే మాకు నోట్బుక్స్ ఇచ్చేసి హోంవర్క్స్ పెట్టడం పిల్లలకి. అప్పటి నుంచే ఎక్కువగా మేము సమాజ భాగస్వామ్యాన్ని ఎక్కువగా తీసుకున్నాం మేడం. పేరెంట్ టీచర్ మీటింగ్కి రాలేని వాళ్ళకి కూడా ఇళ్ళకి వెళ్ళటం, టీచర్స్ ఇళ్ళకి వెళ్ళి ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని పేరెంట్స్కి చెప్పటము. అలాగే అక్కడ ఉన్నటువంటి యువకుల్ని కూడా మోటివేట్ చేసుకొని వాళ్ళకి సరదాగా పిల్లలకి చెప్పండి, ఇట్లా మేము హోంవర్క్ ఇస్తున్నాం రాపించండి, అలా చేయటం వల్ల ఆ లాస్ట్ ఇయర్ మేము అలా చేసిన దాన్ని ఇప్పుడు మాకు ఉపయోగపడుతుంది మేడం. లాస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే టీచర్ సపోర్ట్ గ్రూప్ ఉన్నారో వాళ్ళకి 2 టీచర్స్ 3 టీచర్స్ ఉన్న దగ్గర అయితే ఆఫ్టర్ స్కూల్ అవర్స్ టీచర్స్ ఉంటున్నారు మేడం. మార్నింగ్ ఉంటున్నారు, కొంతమంది ఈవినింగ్ అలా ఉండి చేస్తున్నారు. సింగిల్ టీచర్ ఉన్న దగ్గర ఏమవుతుందంటే ఈవినింగ్ మార్నింగ్ ఉంటున్నారు, మిగిలిన టైం మాత్రం వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు మేడం. అక్కడ ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు ఉంటారు మన దగ్గర చదువుకునే హై స్కూల్ పిల్లలు కానీ 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లల్ని కూడా యూజ్ చేసి ఐటమ్ బ్యాంక్ని ఏంటంటే స్కూల్లోనే పెట్టకుండా మేడం ఇంటికి కూడా ఇస్తున్నాం ఒకటి. అంటే మనకి ఆల్రెడీ కాంప్లెక్స్లకి ప్రింటర్ అండ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి దాని నుంచి తీసి ఎక్కడైతే సింగిల్ టీచర్ ఉన్నారో వాళ్ళని ఏం చేస్తున్నామంటే ఈ ఐటమ్ బ్యాంక్ అనేది అక్కడ ఊళ్ళో ఇచ్చేస్తున్నాం మేడం. ఇచ్చేసి ఆ పూర్వ విద్యార్థుల్ని కొంచెం పిల్లలు ఏం చేస్తున్నారు మీరు చదువుతున్నప్పుడు చూడండి, అంటే మీ చదువు డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళని చూస్తుండండి అప్పు చెప్పాం మేడం. అట్లాగే ఇంకోటి ఏంటంటే మా దగ్గర మేడం మనకి ప్రొసీడింగ్ రాగానే కలెక్టర్ గారు కాంప్లెక్స్ హెచ్ఎంస్కి అలాగే ఎంఈఓ సార్లకి మీటింగ్ పెట్టారు మేడం. ఆ మీటింగ్ నుంచి రావడంతో నెక్స్ట్ మనకి కాంప్లెక్స్ మీటింగ్ అప్పుడు మా మండల విద్యాశాఖ అధికారి గారు ఆర్పీల్ని పిలిచి ఆ ఎఫ్ఎల్ఎస్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎఫ్ఎల్ఎస్, ఏ క్లాస్కి ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది కూడా చెప్పారు మేడం. అయితే ఇప్పుడు ఎఫ్ఎల్ఎస్లో ఏంటంటే కొత్తగా ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పారు, మేడం వాళ్ళు చెప్పారు మేడం, ధ్వని గుర్తింపు అంటే ఫోనెటిక్స్ ఒకటి, రెండోది భిన్నాల్లో వచ్చినప్పుడు మేడం ఇప్పుడు వాళ్ళందరూ కూడా మా టీచర్స్ అందరూ కూడా వాటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేశారు మేడం. పిల్లలు కూడా ధ్వని గుర్తింపులో మిగతా అన్నిటికంటే వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కొత్తదనంగా అనిపిస్తుంది మేడం. చాలా ఉత్సాహంగా చెప్పడం, నేను చెప్తాను రావడం. అంటే ఐటమ్ బ్యాంక్ మనం వెళ్ళి విజిట్కి వెళ్ళి ఐటమ్ బ్యాంక్ చూసారనుకోండి నేను అనేసి వస్తున్నారు అనమాట. అంటే వాళ్ళకి ఫియర్ లేకుండా పోయిందనమాట. అంటే నాకు వచ్చు నేను చెప్పేయాలి, నన్ను మెచ్చుకుంటారు అన్న ఇదిలోకి వచ్చేసారు. అలాగే ఏదైనా మనకి ఉన్నత స్థాయి ఆఫీసర్ల నుంచి ఎన్ని మనకి ఆదేశాలు వచ్చినప్పటికీ కూడా అంకిత భావంతో ఉన్న టీచర్ ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి మేడం. మా పిల్లల అదృష్టము, మా అదృష్టము, మా కాంప్లెక్స్లో మాత్రం అందరూ కూడా డెడికేషన్తో అంకిత భావంతో పనిచేసే టీచర్సే ఉన్నారు మేడం. అంటే ఒకరు చెప్పితేనే చేద్దాము అన్న ధోరణితో కాకుండా ఏదో చేయాలని తపన ఉంది మేడం. ముఖ్యంగా ఏంటంటే మాకు 2024 డిఎస్సిలో వచ్చినటువంటి యంగ్స్టర్స్ వచ్చారు. అలాగే ఇప్పుడు సార్ అన్నట్టుగా
మాకు మహిళా మనులు ఎక్కువ ఉన్నారు మేడం. మేడం వాళ్ళు ఏంటంటే ఎంతసేపు పిల్లలు అనమాట, అంటే మేము పిల్లలు పేరు పెట్టి పిలుస్తాం. మా అమ్మాయి వయసు ఉంటుంది వాళ్ళకి. చక్కగా అసలు ఎంత ఇదిగా అంటే వాళ్ళకి వాకింగ్కి వెళ్ళినట్టుగా వెళ్ళి కూడా పిల్లల ఇంటికి వెళ్ళడం, పిల్లల పేరెంట్స్తో మాట్లాడడం, ఆ పక్కన వాళ్ళతో మాట్లాడి ఈ పక్కన వాళ్ళతో మాట్లాడటం, ఒక్కోసారి వాళ్ళని పార్కు తీసుకెళ్ళడం, ఆడుకోవడం. అంటే వాళ్ళ పిల్లల్ని ఎలా చూస్తారో ఆ స్కూల్కి వచ్చే పిల్లల్ని కూడా అలా చూడటం వల్ల వాళ్ళకి స్కూల్కి రావాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది, యాబ్సెంటిజం తగ్గింది మేడం. ఏంటంటే ఫస్ట్ టాస్క్ ఏంటంటే మాది బార్డర్ స్కూల్ మేడం, అది ఆంధ్ర తెలంగాణ. మైగ్రేటెడ్ పీపుల్ ఉండడం వల్ల ఊరికే అటు ఇటు వెళ్ళడము, ఆ పిల్లల్ని కూడా తీసుకెళ్ళడం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇట్లా టీచర్లు బాగా ఇది చేస్తున్నారో పిల్లల్ని, మీరు వెళ్ళండి అమ్మ మేము ఉంటాం, అమ్మమ్మ దగ్గర ఉంటాం, నాన్నమ్మ దగ్గర ఉంటాం, మీరు వెళ్ళి రండి అంటున్నారు. అంటే వాళ్ళు పనులకు వెళ్ళినా కూడా వీళ్ళు అక్కడ ఆగిపోయి స్కూల్కి వస్తున్నారు. అలాగే లైబ్రరీ బుక్స్ మేడం, మా కాంప్లెక్స్ అన్ని స్కూల్స్కి కూడా లైబ్రరీ బుక్స్ మన వాళ్ళు ఇచ్చారు. అలాగే డోనర్స్తో సహాయంతో కూడా కొన్ని బుక్స్ ఇచ్చారు మేడం. అయితే అన్నీ యూనిక్గా కాకుండా ఏం చేస్తామంటే డిఫరెంట్గా ఇచ్చి లైబ్రరీ బుక్స్ని కూడా స్కూల్స్లో షేర్ చేయించుకుంటున్నాం మేడం. అంటే ఈ వీక్ ఈ స్కూల్లో ఉంటాయి ఈ బుక్స్, నెక్స్ట్ వీక్ ఆ బుక్స్ని వేరే స్కూల్కి షేర్ చేసేటట్టుగా చేసుకున్నాం. ఈ పిల్లల లైబ్రరీ కూడా మేడం ఇప్పుడు ఒక సమీక్షకుల క్లబ్ అని ఫామ్ చేశాం మేడం. అంటే ఏం చదువుతున్నాడు బుక్ చదివిన తర్వాత అందులో నీకు ఏమర్థమైంది నాన్న, నువ్వు రాయలేదు, నీకు రాయలేకపోతే నువ్వు చెప్పు అని అంటే అది కూడా చేస్తారు మేడం. హై స్కూల్లోనేమో పిల్లలు రాసిస్తున్నారు మంచిగా మాకు. అంటే ఆ బుక్ ఏం చదివామో, ఆ బుక్లో ఏముంది, మాకు ఏం అర్థమైంది అంటే ఒపీనియన్ అనమాట. అంటే బాగుందా బాగాలేదా అనేది కాకుండా అసలు ఏం చదివారు ఏం అర్థమైందో కూడా రాసి మాకు సాటర్డే సబ్మిట్ చేస్తారనమాట. చేసినప్పుడు ఆ క్లబ్లో ఉన్నటువంటి అందరూ ఆ మెంబర్స్, టీచర్స్, తెలుగు టీచర్, లాంగ్వేజ్ టీచర్స్ అందరినీ యాడ్ చేస్తాం మేడం. దాన్ని చూసి పిల్లలు ఏం చదువుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మన లైబ్రరీ బుక్ ఇస్తే చదవడమా లేదా నలుగురు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడు, అలా కాదని 6th 7th పిల్లలకి ఏం చేసామంటే మేము తీసుకెళ్తున్నావు కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళాక నీ ఇష్టం, నువ్వు ఎప్పుడైనా తీసుకొని రా, కానీ నువ్వేం చదివావో రాసి తీసుకొని రమ్మన్నా మేడం. అది కూడా సక్సెస్ఫుల్గా అవుతుంది. మీరు ఇందాక అన్నట్టుగా FLN ఫలాలు అందాలంటే 4-5 years అన్నారు మేడం. ఆ ఫలాల్ని మేము లాస్ట్ ఇయర్ నుంచి ఆస్వాదిస్తున్నాం మేడం. 6th class పిల్లలు, ఇప్పుడు 8th class పిల్లలకి ఏంటంటే FLN అనేది January Februaryలో వచ్చింది మేడం. అప్పుడు దానివల్ల కొంతమంది రీచ్ అయ్యారు, కానీ లాస్ట్ ఇయర్ 6th అంటే ఇప్పుడు 7th వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఫుల్ పెడ్జ్గా FLN స్టార్టింగ్ బ్యాచ్ మేడం ఈ 7th పిల్లలు. ఇప్పుడు 7th classకి వెళ్ళిన టీచరు క్లాస్లో నుంచి చాలా ఆనందంగా బయటకు వస్తారు మేడం. అసలు ఎంత అంటే మనం చెప్పాలి అంటే ఇంకా మనం నేర్చుకొని వెళ్ళాలి వీళ్ళని, ఉత్సాహం చూస్తుంది అంటే మనకి అరే మనం చెప్పలేకపోతే మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అనమాట. అంటే అంత ఉత్సాహాన్ని మనం నీరు గారుస్తాము అన్నట్టుగా FLN ఫలాలు ఇప్పుడు 6th 7th చూసి మేడం మేము రోజు ఆస్వాదిస్తున్నాము. దానికి మాత్రం అంటే ఈ ఐడియా వచ్చినటువంటి దీనికి మాత్రం మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. అలాగే మా మండలానికి వచ్చినట్లే మేడం, మా మండల విద్యాశాఖ అధికారి కూడా చాలా బాగా కృషి చేస్తారు మేడం. అంటే మనకి స్టేట్ నుంచి కానివ్వండి, ఎక్కడ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలని ఎప్పుడప్పుడు మాకు తెలియజేస్తూ మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు. అలాగే మా కాంప్లెక్స్ CRP గారు కూడా బాగా పనిచేస్తారు మేడం. వారి ఆధ్వర్యంలో ఒక ఆలోచన ఏంటంటే పిల్లలు రాసినటువంటివి మేడం వాళ్ళు సొంతగా రాస్తారు మేడం. ఇవి ఈ కథల్లో మనం ఎడిట్ అనేది ఒక్కటే ఉంటుంది, ఏంటంటే ఏదైనా పదంలో ఏదైనా అక్షరం తేడా ఉంటే తప్ప ఆ పదాన్ని మాత్రమే మార్చాం మేడం. యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ చేసి పిల్లలకి చూపిస్తాం మేడం. ఉత్సాహంగా రాసుకొస్తున్నారు, వాళ్ళ ఇష్టం మేడం. ఇంగ్లీష్ స్టోరీ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం. కొంతమంది ఏమో డ్రాయింగ్లో ఉన్నారు మేడం. ఈ డ్రాయింగ్ వాళ్ళు వేసినటువంటివి బుక్ రూపంలో వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే అదొక రకమైనటువంటి ఉత్సాహం. అంటే నేను వేసింది ఇందులో వచ్చింది, నా ఫోటో వచ్చింది అనేది పేరెంట్స్కి తీసుకెళ్ళి చెప్పడం. పేరెంట్స్ కూడా ఏంటంటే ఇలాంటివి అంటే గవర్నమెంట్ స్కూల్లో ఇవి ఉంటాయా అన్న దాంట్లో ఇదయ్యారు మేడం. అలాగే కేవలం ఇవి హై స్కూల్ అంటే మండలం మొత్తం తీస్తాం మేడం. మా కాంప్లెక్స్ అనే కాకుండా మండలంలో ఉన్న పిల్లలు అంటే నెక్స్ట్ మాకు హై స్కూల్కి ఫీడ్బ్యాక్ ఉంటుంది కాబట్టి మీ మండలంలో ఏ స్కూల్ని వదిలిపెట్టాం మేడం. వాళ్ళు రాసిన వాటిని కూడా మేము ప్రింట్ చేసుకున్నాం అనమాట. అంటే పేరెంట్స్కి ఇక్కడ మాకు హై స్కూల్ ఉంది, మాకు 500+ స్ట్రెంత్ ఉంటుంది మేడం. మా హై స్కూల్ ఒక 3 హాస్టల్స్ ఉంటాయి మాకు. మండలంలో ఉన్న పిల్లలందరూ వస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా తెలియాలని ఆ స్కూల్లో అంటే UP స్కూల్లో ఉన్న పిల్లలు, ప్రైమరీ ఉన్న పిల్లల వాడు కూడా కథలన్నీ కూడా ప్రింట్ చేయించాం మేడం. ఇది కూడా ఎక్కడా తీసింది కాదు సార్, వాళ్ళు సొంతగా రాశారు. ఇందులో కూడా మేము ఎడిట్ చేసిందంటే ఏదన్నా ఒత్తులు కానివ్వండి, జట్టలు కానివ్వండి ఏమైనా పోతే తప్ప ఎక్కడా కూడా పదాలు మార్చకుండా ప్రింట్ చేస్తాం మేడం. అలాగే మా వాళ్ళు FLSకి వచ్చినట్లయితే మేడం మాక్ టెస్ట్ పెట్టారండి. ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ది ఈ వీక్లో పెడుతున్నారు మేడం.
ఫస్ట్ మార్క్ టెస్ట్ అవ్వగానే ఏం చేశారంటే వాళ్ళు సామర్థ్యాల వారిగా అంటే క్వశ్చన్స్ ఇప్పుడు 9 క్వశ్చన్స్ ఇచ్చారు, 9+9 క్వశ్చన్ వైజ్గా పిల్లవాడి నేము ఆ ఏ క్వశ్చన్లో వీక్గా ఉన్నాడో రాశారు మేడం. దాని ప్రకారమే గ్రూప్గా మళ్ళీ డివైడ్ చేశారు. ఆల్రెడీ వాళ్ళకి FLSలో టీచర్కి ఐడియా ఉంది, ఆ ఐడియాతో డివైడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే మార్క్ టెస్ట్ ఆధారంగా కూడా డివైడ్ చేస్తారు మేడం. ఆ డివిజన్ తోటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు భిన్నాల మీద ఫోనెటిక్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు మేడం. థ్యాంక్ యూ హరిత మేడం, థ్యాంక్ యూ. చాలా బాగా చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. మనకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నికోలస్ గారు సార్ గారు మనకు ఫస్ట్ కోట్ చేశారు ఏంటంటే 5+1 మోడల్ లోపల అంటే 5 రోజులు చేస్తే ఒక రోజు అసెస్మెంట్ చేస్తున్నట్టుగా. ఇప్పుడు మీ నుంచి మేము గ్రహించింది ఏంటంటే మీ కాంప్లెక్స్ పరిధిలో కానీ మీ మండలం పరిధిలో ఉన్నటువంటి టీచర్స్ను కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం టీచర్స్ కూడా అసెస్ చేస్తున్నారు. అంటే టీచర్ అసెస్మెంట్ కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మేము ఒక 5 days ఏం వర్క్ చేస్తున్నాము, 6th day నాడు పిల్లలు ఎంతమంది అచీవ్ అయ్యారు, దానికి నేను ఏమి రెమెడియల్ తీసుకోవాలి. మనం రెమెడియేషన్ గురించి కూడా మనం గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఎలా రెమెడియేషన్ చేసుకోవాలి, ఏ టైంలో చేయాలి, ఎలా రీక్యాప్ చేసుకోవాలి, తర్వాత స్కేలింగ్ రెమెడియేషన్ కూడా మనం ఇచ్చాము, గైడ్లైన్స్ ఇచ్చాము. ఆ విధంగా రెమెడియేషన్స్ టీచర్స్ వరకు చేరవేయడంలో మీరు చాలా ప్రముఖ పాత్ర వహిస్తారు మేడం. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ అందరూ కూడా టీచర్స్కి ఏవైతే ప్రభుత్వం నుంచి ఇచ్చారో అవి ఆ రెమెడియేషన్ గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటిని టీచర్స్కి అందరికీ అందజేయండి. దాని ద్వారా ఏమవుతుంది, హరిత గారు చెప్పేది ఒక 3 మాటలు నాకు చాలా నచ్చింది. ఫస్ట్ మాట అంటే అంకిత భావన గురువులో ఉంటే, ఆ డెడికేషన్ ఉంటే అక్కడ పని అయిపోతుంది. నేను కూడా ఫుల్ అదే థాట్లో ఉన్నాను. అంటే ఆ టీచర్కి, ఆ గురువుకి, ఆ HMకి, MEOకి మేము చెప్ప కూడా అవసరం లేదు, అంటే చెప్పాలి పని కూడా లేదు. ఎందుకంటే మన మెయిన్ పని అంటే ఆ పిల్లలకి ఆ ఎడ్యుకేషన్ ఇవ్వడం, జ్ఞానతమైన ఎడ్యుకేషన్ ఇవ్వడం. సో ఇది ఒక యాక్చువల్లీ దిస్ ఈజ్ అవర్ జాబ్. ఇది మేమేదో ఎవరి మీద ఇట్ ఈస్ నాట్ ఎ డెట్ ఆన్ ఎనీ వన్. ఇదే మన కోర్ వర్క్, ఇది మన కోర్ జాబ్. అండ్ ఆ జాబ్లో ఒకవేళ ఈ అంకిత భావన అయితే ఇంకా ఏం చేయవసరం లేదు, ఎవరికి ఫాలో చేయవసరం లేదు, ఎవరికి చెప్ప అవసరం లేదు. నేను కూడా ఒక రోజు ఎక్కడైనా టూర్కే వెళ్తే ఒక 4-5 స్కూల్ చూస్తాను. ఆ స్కూల్లో అన్నీ ఒకలాంటి ఉంటుంది, బట్ ఫండింగ్ అంతా ఒకటే, HR ఒకటే, కానీ మార్పు మాత్రమే టీచర్లో ఉంటుంది. ఎక్కడ టీచర్ చాలా బాగుందో అక్కడ అన్నీ బాగానే ఉంటాయి. ఎక్కడ టీచర్ డెడికేషన్ లేదు అంటే అక్కడ అలాగే ఉంటుంది. కాబట్టి అది ఒక మాట, ఒక సత్యం. ఇదే విధంగా మీరు ఈ FLN మొదలు పెడితే అప్పుడు ఇలాంటి మంచి ప్రాక్టీసెస్, ఆ బుక్ ఇవ్వడం, ఆ బుక్ చదివారా లేదా మళ్ళీ తిరిగి వచ్చి దానికి రివ్యూ చేయడం, ఈ మాత్రమే స్కూల్లో కాదు. మేము బాసనా అకాడమీలో IAS ఉన్నప్పుడు అక్కడ కూడా మనకి ఒక బుక్ ఇచ్చేవారు. IAS ఆఫీసర్ బుక్ చదివారా లేదా మళ్ళీ దానికి ఒక బుక్ రివ్యూ ఉండేది. సో అన్ని చోట్ల ఇలాంటివి ఉంటాయి. ఇదే విధంగా ఆ బుక్ రివ్యూ, ఆ పిక్చర్ చెప్పండి, అలా చెప్పారు అందరూ. సో ఒకవేళ మీరు FLNలో మంచి సాధిస్తేనా ఇవన్నీ ముందుకి వెళ్దాం. సో మై రిక్వెస్ట్ విల్ బి ప్రతి క్లాస్లో ఆ స్టూడెంట్ కేటగరైజేషన్ అవ్వాలి. అండ్ MEO, క్లస్టర్ HM ఖచ్చితంగా ఆ టీచర్ ఆ రిమిడియేషన్ చేస్తున్నారా లేదా, ఆ గ్యాప్స్ ఐడెంటిఫై చేస్తున్నారా లేదా, ఆ గ్యాప్ కూడా మీరు ఆ మిడ్ లైన్ డేటా నుంచి తీసుకోండి. అదే మెయిన్ వర్క్ మీది. అంటే ఒక పిల్లవాడు ఒక ఆల్ఫాబెట్ వచ్చింది, అప్పుడు ఆ లెటర్ అయిన తర్వాత వర్డ్స్ చెప్తున్నారా, వర్డ్స్ తర్వాత సెంటెన్స్ చేశారా, పారాగ్రాఫ్ చెప్పగలుగుతున్నారా, అర్థం చేసుకుంటున్నారా, ఆ ఫ్లోలో మీరు వెళ్ళాలి. ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఎట్లా MEO గారు చెప్పారు, క్లస్టర్ HMs చెప్పారు, నాకు అయితే చాలా నమ్మకం ఉంది. వచ్చిన ఈ ఒక 20-25 డేస్లో మళ్ళీ మేము కలుస్తాం. ఇంకా ఫీల్డ్ లెవెల్లో ఐ రిక్వెస్ట్ టు యువర్ కమిషనర్ విల్ బి ఫీల్డ్ లెవెల్లో ఆ హరిత కానీ, శైలా లాగా, లేకపోతే రామారావు ఆర్ వెంకటేష్ గాడ ఇంకా ఎవరు బాగా పని చేస్తున్నారు వచ్చిన సెషన్లో వాళ్ళ మళ్ళీ మనతో పాటు ఇక్కడ కూర్చుంటారు. సో బిఫోర్ వి క్లోజ్ ఐ వుడ్ రిక్వెస్ట్ నికోలస్ గారు టు అగైన్ షేర్, అండ్ దెన్ బిఫోర్ వి క్లోజ్ we would like to felicitate our torch bearers, our leaders in front. అందరి సమక్షం ముందు మేము వాళ్ళకి ఫెలిసిటేట్ కూడా చేస్తాం. థ్యాంక్ యూ మేడం. అకాడమిక్ విషయాల్లో మాకు అవసరమైనటువంటి సలహాలు, సూచనలు ఇస్తున్నందుకు
మా ప్యానల్ తరపున సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. యా, సో ఇప్పుడు ఇట్లా ఒక్కటి మనందరము డిస్కస్ చేసాం చాలా డీటెయిల్గా. దీంట్లో ఒక్కటి ఏమంటే ప్రతి స్టూడెంట్ది లెర్నింగ్ కర్వ్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే కొంచెంమంది పిల్లలు తొందరగా క్యాచ్ చేస్తారు, కొంచెంమంది వాళ్ళకు కొంచెము ఎగ్జాంపుల్స్తో చెప్తే క్యాచ్ చేస్తారు, కొంచెంమంది మంచి టీఎల్ఎంతో చూపిస్తే క్యాచ్ చేస్తారు. సో ఒక్కొక్క పిల్లోడి లెర్నింగ్ కర్వ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఏమంటే మనకు టీచర్స్ సఫిషియెంట్గా ఉన్నారు. ఇంతకుముందు మనకు టీచర్స్ ప్రాబ్లం ఉండే, ఇప్పుడు మనకు టీచర్స్ ప్రాబ్లం లేదు. సో ప్రతి టీచర్కి ఒక 14 మంది పిల్లలే ఉంటారు. సో చాలా ఈజీగా మనం ఇంతకుముందు మిడ్ లైన్ డేటా కూడా ఉంది, మన ఎఫ్ఎల్ఎన్ ఏదైతే ఉందో ఆ మిడ్ లైన్ డేటా ఉంది. ఆ డేటాని మనం స్టడీ చేస్తే కూడా మనకు తెలుస్తుంది ప్రతి టీచర్కి ఏ స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నాడు. కొంచెంమంది మ్యాథ్స్లో మంచిగా ఉంటారు, కొంచెంమంది ఇంగ్లీష్లో ఎందులో వీక్ ఉన్నారు, అది మనకు తెలిసిపోతుంది. సో ఆ డేటాని యూజ్ చేసుకొని కూడా మనకు ఏ పిల్లోడికి ఇబ్బంది ఉంది మనము చూసుకొని దానికి తగ్గట్టు మనది ఏదైతే రెమిడియల్ టీచింగ్ మనం ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సెకండ్, మనకు డిఎస్సి టీచర్స్ వచ్చారు 2024, వాళ్ళు చాలా హ్యూజ్ నెంబర్ వచ్చారు. ఇప్పటిదాకా మన హెచ్ఎం గారు చెప్పినట్టు ఆల్ ఆఫ్ దెమ్ వెరీ ఎంతూజియాస్టిక్, చాలా మంచిగా పనిచేస్తున్నారు. సో ఎంఈఓస్, హెచ్ఎంస్ మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు వాళ్ళతోని యూ షుడ్ స్పెండ్ సమ్ టైం, వాళ్ళతో స్పెండ్ చేసి ప్రతి స్టూడెంట్ది వాళ్ళ దగ్గర డేటా ఉందా లేదా, ఏ స్టూడెంట్ దేంట్లో లాగింగ్ బిహైండ్ ఉండి చూసుకొని దానికి వాళ్ళ ప్లాన్ ఏముంది అని మీరు రివ్యూ చేసుకొని వాళ్ళకి కొంచెం గైడ్ చేసినట్లయితే వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ తీసుకొని అందరి పిల్లల్ని కూడా తప్పకుండా ఆ క్లాస్కి తగ్గ కాంపిటెన్సీస్ వచ్చేటట్టు చూస్తారు వాళ్ళు. సో ఈ డేటా ఏదైతే ఉందో అది ఓన్లీ హెడ్ ఆఫీస్కి ఎస్సీఆర్టీకి సంబంధించింది కాదు, మీరు కూడా దాన్ని వాడుకోవాలి. సో ఎంఈఓస్ అందరికి కూడా ఇప్పుడు మన ప్రతి స్టూడెంట్ది డేటా ఉంది మీ దగ్గర, ప్రతి స్టూడెంట్ది అటెండెన్స్ ఉంటుంది. ఎఫ్ఆర్ఎస్కి వచ్చేసినాం కాబట్టి ఎంఈఓ దగ్గర, హెచ్ఎం స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం దగ్గర ప్రతి స్టూడెంట్ది అటెండెన్స్ ఉంటుంది, ప్రతి స్టూడెంట్ది అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ప్రతి స్టూడెంట్ది ఎఫ్ఎల్ఎన్లో బేస్ లైన్ మిడ్ లైన్ డేటా ఉంటుంది. దీన్ని బట్టి మీకు తెలిసిపోతుంది ఏ స్టూడెంట్కి టీచరు ఎట్లా ప్లాన్ చేసుకోవాలో ఏందని తెలుస్తుంది. సో మీరు వెళ్ళినప్పుడు ఎంఈఓస్ కానీ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంస్ కానీ వెళ్ళినప్పుడు మీరు వాళ్ళని కొంచెం గైడ్ చేసి వాళ్ళకు మంచిగా పిల్లలు ఏ స్టూడెంట్ని ఎట్లా వాళ్ళని బేసిక్ కాంపిటెన్సీస్ రీచ్ కావాలన్నట్టు మీరు గట్టిగా ప్లాన్ చేసి వాళ్ళని గైడ్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళందరూ కూడా మంచి రిజల్ట్స్ తీసుకొస్తారు. నేను మొన్న డేటా అబ్జర్వ్ చేస్తే ఏమైందంటే చాలా స్కూల్స్కి మనకు నంబర్ ఆఫ్ టీచర్స్, సపోజ్ ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో ఓన్లీ 1, 2, 3 ఉన్నాయి, 1st, 2nd, 3rd క్లాస్ ఉంది, 4th, 5th లేదు, 3 టీచర్స్ ఉన్నారు. సో అక్కడ వాళ్ళు క్లాస్ వైజ్ టీచింగ్ చేయొచ్చు, అందరినీ కూర్చోబెట్టి చదివించాల్సిన అవసరం లేదు అక్కడ అట్లాంటి స్కూల్స్లో. ఇంకొక స్కూల్ ఉంది, అక్కడ 4 టీచర్లు ఉన్నారు, 4 క్లాసులే ఉన్నాయి, 5th లేదనుకోండి. అప్పుడు కూడా వాళ్ళందరినీ స్ట్రెంత్ తక్కువ ఉన్నా కానీ, సపోజ్ 10 మంది పిల్లలే ఉన్నారు ఒక స్కూల్లో, 3rd క్లాస్ దాకా నడుస్తుంది, 3 టీచర్లు ఉన్నారు. సో వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి చెప్పాల్సిన అవసరం లేదు, 3 క్లాసెస్ ఉన్నాయి, 3 టీచర్లు ఉన్నారు, పిల్లలు 10 మంది ఉంటే కూడా మీరు సెపరేట్గా చేసుకొని వాళ్ళని క్లాస్ వైజ్ టీచింగ్ కూడా చేయొచ్చు. సో దీంతో నేను మన డేటా చూస్తే చాలా స్కూల్స్లో మీరు ఇంకా కూడా మనము కలిసి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే పిల్లలు తక్కువ ఉన్నంత మాత్రం మనం కలిసి చెప్పాల్సిన అవసరం లేదు. మన టీచర్స్ క్లాసెస్ ఒకవేళ ఈక్వల్గా ఉంటే క్లాస్ వైజ్ చెప్తే కూడా చాలా పిల్లలకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బెనిఫిట్గా కూడా టీచర్స్ కూడా బెనిఫిట్ ఉంటుంది. దో ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ లెస్, ఇఫ్ ది నెంబర్ ఆఫ్ టీచర్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ క్లాసెస్ యూ కెన్ డూ దట్. సో ఆల్మోస్ట్ ఒక 50% స్కూల్స్ ఆ కేటగిరీలో వచ్చేస్తాయి. సో అది కూడా మేము మీకు పంపిస్తాము, అది కూడా మీకు చాలా బెనిఫిట్ వస్తుంది. తర్వాత ఈ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ని కూడా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోండి. ఈసారి మన థీమ్ కూడా ఇదే ఉంది కాబట్టి స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ వచ్చినప్పుడు మీరు ఆ డేటా పట్టుకొని కూర్చోవాలా. మీరు ఎంఈఓ కానీ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ ఎంఈఓ కానీ లేకుంటే మీ కాంప్లెక్స్లో ఉన్న హెచ్ఎంస్ని మీరు ఎప్పుడైనా రివ్యూ చేసేటప్పుడు ప్లీజ్ కీప్ దట్ డేటా ఇన్ హ్యాండ్. ఆ స్కూల్కి సంబంధించిన డేటా, ఆ మండలంకి సంబంధించిన డేటా, ప్రతి స్కూల్లో క్లాస్ వైజ్ డేటా, ఆ పిల్లోడు మిడ్ అసెస్మెంట్లో ఎట్లా ఉన్నాడు, తర్వాత ఇప్పుడు మార్క్ది కూడా ఒకవేళ ఉంటే డేటా మార్క్ది కూడా పెట్టుకోండి. ఇవన్నీ పెట్టుకొని మీరు చూసుకొని ఆ టీచర్కి మీరు గైడ్ చేసే ఆస్కారం ఉంటుంది. మీ దగ్గర డేటా ఉందనుకోండి, ఎంఈఓ దగ్గర, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం దగ్గర మీ దగ్గర డేటా ఉంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు గైడ్ దెమ్.
మీరు వాళ్ళకి మంచి సూచనలు చేయొచ్చు. అరే మీ స్కూల్లో ఈ స్కూల్లో మ్యాథ్స్లో కొంచెం ఇట్లా ఇబ్బంది ఉన్నట్టుంది, మీ స్కూల్లో మ్యాథ్స్లో ఇబ్బంది ఉన్నట్టుంది, మీ ఈ స్కూల్లో ఇంగ్లీష్ ఉంది అని చెప్పి మీరు గైడ్ చేసినట్టయితే దే విల్ ఆల్సో రియలైజ్, అంటే ఈ డేటా ఏదైతే మనము పంపిస్తున్నామో సంబడి ఈజ్ మానిటరింగ్, అండ్ వాళ్ళు కూడా అప్పుడు మీరు చూడడం మొదలు పెడితే ఎంఈఓలు స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంస్ ఈ డేటాని చూసి రివ్యూ చేయడం మొదలు పెడితే కింద ఉన్న పిఎస్హెచ్ఎంస్ టీచర్స్ వాళ్ళు కూడా ఆ డేటా చూస్తారు. ఆ డేటా చూస్తే వాళ్ళకి చాలా ఐడియా వస్తుంది. ప్రతి స్టూడెంట్ గురించి మనకు దాంతోనే తెలిసిపోతుంది. ఒక్కసారి మనము ఆ స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నాడో తెలిసి దానికి అనుగుణంగా వాళ్ళని గైడ్ చేయగలిగితే డెఫినెట్లీ ప్రతి టీచర్ కూడా ఒక స్టూడెంట్ వైజ్ ప్లాన్ చేసుకొని ముందుకెళ్తారు. సో నెక్స్ట్ మనకు ఒక మాక్ అయిపోయింది ఆల్రెడీ, ఈ మంత్లోనే ఇంకొక ఎస్సీఆర్టీ వాళ్ళు ఇంకొక మాక్ జరుపుతారు. మీ అందరు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ మాక్ని, చాలా సీరియస్గా తీసుకొని ఆ టైం లిమిట్ని కూడా కరెక్ట్ ఫాలో అయ్యి ఆ టీచర్స్ పిల్లలు అందరూ కూడా దీనికి సెకండ్ మాక్ మళ్ళీ థర్డ్ కూడా చేస్తున్నాం, 3 చేస్తున్నాం ఈసారి. థర్డ్ది ఈసారి మనము ట్యాబ్లో చేద్దాం అనుకుంటున్నాం, సో దాట్ మాకు కూడా కొంచెం డేటా వస్తుంది. సో థర్డ్ది ట్యాబ్లో చేస్తాం, నెక్స్ట్ది కూడా ఉంది. సో చాలా సీరియస్గా తీసుకోండి మీరు. ప్లీజ్ విజిట్ ఆల్ ది ఇన్స్టిట్యూషన్స్ ఇన్ యువర్ జ్యూరిస్డిక్షన్. సెకండ్ది మంచిగా చేయండి, చాలా సీరియస్గా చేయండి, టేక్ ఇట్ వెరీ సీరియస్లీ, సో దట్ మన టీచర్స్ కూడా అదొక మంచి 1-to-1 పిల్లలతోని స్పెండ్ చేస్తారు. మార్క్ చేసేటప్పుడు బెస్ట్ థింగ్ ఏమంటే ప్రతి టీచరు ప్రతి స్టూడెంట్తోని తను టీచ్ చేసే స్టూడెంట్తోని 1-to-1 ఇంటరాక్ట్ అవుతాడు కాబట్టి చాలా తెలుస్తుంది ఆ పిల్లోడి గురించి, ఆ పిల్లోడు ఎందులో వెనకబడుతున్నాడు అవన్నీ మంచిగా తెలుస్తాయి. ఆస్ దెమ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. మీరు ఎంఈఓ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంస్ అందరూ కూడా మీరు రెగ్యులర్గా విజిట్ చేయండి. ఆస్ దెమ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. మంచిగా మీరు ఇది కండక్ట్ చేయండి. తర్వాత ఇది కండక్ట్ చేసినాక మళ్ళీ థర్డ్కి కూడా మీకు ఒక గ్యాప్ వస్తుంది, ఒక 1 month. అప్పుడు కూడా మీరు మళ్ళీ ఈ సెకండ్ మార్క్ది డేటా తీసుకొని కూడా ఇంకా పిల్లలకి ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో చూసుకొని మీరు ఫైనల్ థర్డ్ మార్క్ ఏదైతే చేస్తున్నామో అది మేము కూడా మీకు ట్యాబ్ ద్వారా చేయనికే చూస్తాం అది, సో దట్ మాకు కూడా కొంచెం డేటా వస్తుంది. సో థర్డ్ది అయినాక ఈసారి టీచర్స్ డేలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేతి మీద అది ఒక పురస్కారం ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడెక్కడ బెస్ట్ పెర్ఫార్మింగ్ టీచర్ కానీ క్లస్టర్ హెచ్ఎం కానీ ఎంఈఓ కానీ ఇది ఒక చాలా ఇంపార్టెంట్, దానికి ఒక డిసిజన్ ఉంది. ఎక్స్క్లూసివ్లీ ఫార్ ఎఫ్ఎల్ఎన్ మేము పెడతాం. ఒక మంచి మాట హరిత గారు చెప్పారు. ఇప్పుడు 7th 6th క్లాస్లో ఉన్న పిల్లలకి ఇప్పుడు చాలా కష్టపడవసరం లేదు, ఎందుకంటే ఆ ఎఫ్ఎల్ఎన్లో మీరు చేసిన కృషి, ఎఫ్ఎల్ఎన్లో మీరు చేసిన హార్డ్ వర్క్, వాళ్ళు ఎప్పుడు 5th 4th ఉండేవారు, ఇప్పుడు 6th 7th కనపడుతుంది. సో వచ్చిన 5 సంవత్సరంలోనే ఈ గ్యాప్ ఫిల్ అయిపోతుంది. ఈ గ్యాప్ ఎట్లా ఫిల్ అవుతుంది అంటే మీ డెడికేషన్ వల్ల, మీ ప్రేమ వల్ల, మీ ఒక ట్రస్ట్, తల్లిదండ్రికి ఉన్న మన పట్ల ఒక ట్రస్ట్కి అలాగే ఖాయం అవ్వాలి అని ఈ ఖచ్చితంగా ఈ మేము కావాల్సిన ఫలితాలు ఖచ్చితంగా మీ అందరు హార్డ్ వర్క్ చూసి దేవుడు కూడా మనకి బ్లెస్ చేస్తారు. ఇదే విధంగా ఈరోజు మీరు పేరెంట్కి పిలిపించి సంఘాల వాళ్ళకి పిలిపించి ఎట్లా ఉన్నారు పిల్లలు బాగా చేయాలి 1-to-1 మీరు చేస్తే ఈ అన్ని గుడ్ ప్రాక్టీసెస్ మీరు ఇప్పుడు వచ్చిన ఇంకా ఒక 2 వారాల్లో మీరు బడి బాటకి కూడా ఇది పనికి వస్తుంది. ఎంత మా పిల్లకి ఎంత కష్టపడుతున్నారు, ఎంత శ్రమతో, ఎంత ప్రేమతో, ఎంత అంకిత భావనతో మన పిల్లలు ఖచ్చితంగా బాగా అవ్వాలంటే ఇలాంటి గురువుల దగ్గర ఖచ్చితంగా రాని రోజులో ఎక్కువ పిల్లలు మీ దగ్గర వస్తారని నేను నమ్ముతున్నాను. సో ఐ థింక్ సో వీ క్యాన్ హ్యావ్ ద ఫెలిసిటేషన్. థ్యాంక్ యూ మేడం. మనకు ఈరోజు ఇంత ఎనర్జెటిక్గా ఇంత ఎంకరేజ్మెంట్గా మీరు ఒక చాలా బిజీ వర్క్స్లో ఉండి కూడా సిస్టమ్ని ఇంత బలోపేతం చేయడం కోసం మీరు టీచర్స్ కోసం ఇంత సమయం వెచ్చించారు. చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ఎఫ్ఎల్ఎన్ బ్రీద్ ఇన్, ఎఫ్ఎల్ఎన్ బ్రీద్ అవుట్ చెప్తే నాకు కూడా ఎఫ్ఎల్ఎన్ బ్రీద్ ఇన్, ఎఫ్ఎల్ఎన్ బ్రీద్ అవుట్. ఆ విషయంలో ఇంకొక విషయం ఏంటంటే మేడం, వీఆర్ ఎంకరేజింగ్ టీచర్స్ త్రూ వాట్సాప్ గ్రూప్స్ అండ్ వీఆర్ ఎంకరేజింగ్ టీచర్స్ టు పోస్ట్ అప్డేట్స్ అబౌట్ ఎఫ్ఎల్ఎన్ ఓన్లీ. Most of the teachers, 33,000 above teachers, they are posting Instagrams and updates. సో మన డైరెక్టర్గా నవీన్ నికోలస్ గారు కూడా ఇంత సమయం వెచ్చించారు, మరి చాలా ఎనర్జెటిక్గా మనకు మోటివేట్ చేశారు. మనకు ఈరోజు సెక్రటరీ గారు, తర్వాత డైరెక్టర్, కమిషనర్ గారు ఆదేశాల మేరకు
మనము మంచి లీడర్షిప్ ఉన్నటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి ఎంఈఓలు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ను ఫెలిసిటేషన్ చేసుకునే సమయం వచ్చింది. గౌరవంగా అతిథిగా విచ్చేసినటువంటి ఎంఈఓఆర్లు, తర్వాత కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ని గౌరవనీయులు సెక్రటరీ మేడం గారు, తర్వాత మన సంచాలకులు నవీన్ నికోలస్ గారిని వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. వీరందరూ కూడా వాళ్ళ క్షేత్రస్థాయి లోపల వాళ్ళ యొక్క పర్ఫార్మెన్సు, వాళ్ళ యొక్క స్కూళ్ళల్లో ఉన్నటువంటి పిల్లల పర్ఫార్మెన్సు, అదేవిధంగా ఎఫ్ఎల్ఎస్ కోసం వాళ్ళు చేసినటువంటి కార్యాచరణ ప్రణాళిక, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క వర్క్ పనితీరును ప్రతిబింబిస్తున్నాయి. అందరినీ మనం వీరే కాకుండా మనం క్షేత్రస్థాయిలో చాలా బాగా వర్క్ చేస్తున్నాం. మన యొక్క కృషి అనేది ఈ వచ్చే ఫిబ్రవరి ఎఫ్ఎల్ఎస్ 2026లో మనము ఎఫ్ఎల్ఎన్లో ఎన్ని సామర్థ్యాలు సాధించగలుగుతున్నాం అనేది మన యొక్క కృషి అంతా కూడా ఈ ఎఫ్ఎల్ఎస్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి అందరి తరఫున ఎఫ్ఎల్ఎస్ 2026 అనేది ఒక కార్యక్రమం కాదు, ఒక ఉద్యమం లాగా తీసుకోమని మన సెక్రటరీ గారు మనకు మార్గదర్శనం చేశారు. ధన్యవాదాలు మేడం. అదేవిధంగా ప్రతి వారంకి ఒకసారి అసెస్మెంట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు రెమెడియేషన్ అందిస్తూ వెళ్ళమని చెప్పేసి మనకు సంచాలకులు గారు నిర్దేశకత్వం చేశారు. వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా రామారావు ఎంఈఓ చింతకాని గారు, తర్వాత వెంకటేశ్వర్లు మునగాల ఎంఈఓ గారు, తర్వాత శైలకుమారి మేడము సత్తుపల్లి మేడం గారు, తర్వాత హరిత మేడం గారు అశ్వారావుపేట నుంచి వాళ్ళు విచ్చేస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా మనం చేసుకున్నందుకు మన టీచర్ తరఫున ముందుగా నేను సెక్రటరీ గారికి, డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్ గ్రూప్ చాలా పెద్దది ఉంది మనకు అసలు యాక్చువల్గా మన తెలంగాణలో. దాని ద్వారా మనం అనాలిసిస్ చేసుకుంటున్నాము. ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటాము, మీకు ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ ఇస్తూ ఉంటాము. ఈ కార్యక్రమానికి మనం విజయవంతం చేసుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. క్షేత్రస్థాయిలో బాగా పనిచేస్తారని ఆశిస్తూ మళ్ళీ కలుసుకుందాం.